అందరికీ నమస్కారం. ఇన్నర్ స్పార్క్ ఏలూరు వారి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న స్పెషల్ విజ్డమ్ షేరింగ్ సెషన్ ధ్యానం శరణం గచ్ఛామికు స్వాగతం. ఈరోజు సెషన్‌లో తమ ఆత్మజ్ఞానాన్ని అందించడానికి ఇందుమతి గారు కర్నూలు నుండి వచ్చారు. ఇందు మేడం 2016వ సంవత్సరంలో ధ్యానంలోకి వచ్చారు. ధ్యానంలోకి వచ్చాక ఎన్నో ధ్యాన ప్రచారాలు చేశారు మేడం. మరి ఈరోజు సెషన్‌లో స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ టాపిక్ గురించి చెప్పబోతున్నారు. స్ట్రెస్, యాంగ్జైటీ మన డైలీ లైఫ్‌లో ఎప్పుడో అప్పుడు మనం ఫేస్ చేస్తూనే ఉంటాము. దాన్ని మరి ఎలా దాటాలో ఇందు మేడంని అడిగి తెలుసుకుందాము. ప్లీజ్ వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్నర్ స్పార్క్ అనేది చాలా అంటే ఆలోచింపచేసేదిగా ఉంది ఆ వర్డ్ అనేది. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఎన్నుకున్నందుకు ఈ సెషన్ కి చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే టాపిక్ అండ్ అందరూ తెలుసుకోవాల్సిన టాపిక్ కదా ఇది. సో అందుకని ఈ టాపిక్ కి ఫస్ట్ నన్ను చూస్ చేసుకున్నందుకు మీకు ఇన్నర్ స్పార్క్ వారికిను అలాగే శ్యామ్ల గారికిను ముందుగా నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అందుకంటే ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజికిను పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు ఇందుమతి. మేము కర్నూలులో ఉంటాము. గత 10 ఏళ్లుగా ఈ ధ్యాన మార్గంలో ఉన్నాను. సో ఫ్రెండ్స్, నన్ను చెప్పమంటారా? ఇన్నర్ స్పార్క్ అనేది నాకు ఒక క్వశ్చన్ ఇక్కడ. ఎందుకంటే ఎందుకు ఈ ఇన్నర్ స్పార్క్ అనేది పెట్టారు ఈ టైటిల్? సో ఎందుకు తెలుసుకోవాలని అని అనుకుంటున్నారు? ఇన్నర్ స్పార్క్ అంటే ఏంటి మీ ఉద్దేశంలో? ప్లస్ ఇంకొకటి, నేను నా చిన్న రిక్వెస్ట్ నా వైపు నుంచి ఏంటంటే, ఇది ఎలాంటి క్లాస్ కాదు, ఏమి కాదు. ఇది జస్ట్ సజ్జన సాంగత్యం, ఫ్రెండ్లీగా మూవ్ అవుదాం. నాకు తెలిసింది మీతో నేను షేర్ చేసుకుంటాను. అలాగే మీకు తెలిసింది కూడా నాతో షేర్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరికొకరం మనం షేర్ చేసుకుంటూ మాట్లాడుకుంటూనే బాగుంటుంది. ఇంకా ఇంకా నాలెడ్జ్, విజ్డమ్ అనేది బయటకు వస్తుంది. సో అలా ఉండిపోవద్దు. ఒకరే మాట్లాడితే ఒకరే వింటే అది ఇన్నర్ స్పార్క్ కి సంబంధించిన విషయాలు అవ్వవు. అది క్లాస్ కాదు కాబట్టి ఇది. సో దాని గురించి తెలుసుకోవాలంటే డిస్కషన్ అనేది జరగాలి. మెయిన్ ఇంపార్టెంట్ అది. సో అలాగా అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే. నాకు చక్కటి అవకాశం ఇచ్చినందుకు, దట్టు యూత్ కోసం, యువత కోసం ప్రత్యేకంగా చేస్తున్నారు అమ్మ. అది ఎంత తపన ఉంటేనే అది జరుగుతుంది, అంత ఆషామాషి కాదు. యువత కోసం అన్నప్పుడు ఫస్ట్ ఉంటాను, చేతనైనంత వరకు చేస్తా. సో అందుకే పైమాలో ఒక ఏజ్ లిమిట్ వరకే ఉంటుంది. బట్ దాన్ని నేను క్రాస్ చేసినా కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని జాయిన్ అయ్యి అక్కడ వర్క్ చేయటం యూత్ కోసం. ఇంకా ఎందుకంటే నేను అందులో జాయిన్ అయితేనే నేనేం చెయ్యగలను, నేను ఇంకా ఏం తీసుకురాగలను యూత్ కోసం, ఎలా ఆలోచించగలను. ఎందుకంటే ఒక యువతతో ఫ్రెండ్షిప్ చేస్తేనే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు, అప్డేటెడ్ గా ఎలా ఆలోచిస్తున్నారు, ఏ విధంగా అని నేను ప్రతిదీ తెలుసుకుంటేనే నేను ఇక్కడికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయగలను. నేను వెళ్ళి వేరే వాళ్ళతో ఈజీగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలను. దాన్ని ఎలా నేను ఆలోచించుకొని నేను అవగతం చేసుకోవాలి. కాబట్టి చేసుకున్నాకనే నేను వాళ్ళకి చెప్పగలను. సో అందుకని ఇలా పైన రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నాను. పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస అని చెప్పేసి. సో ఇది ఫ్రెండ్స్ బ్రీఫ్ గా. ప్లీజ్ ఎవరైనా ఏదైనా ఇంకా అడగాలనుకుంటే కూడా అడగండి, నో ప్రాబ్లం. నాతో ఓపెన్ గా ఫ్రీగా ఉండొచ్చు. ఎలాంటి మీరు ఏమనుకుంటుందో తను నేను ఇలా మాట్లాడితే అని కూడా అనుకోవద్దు ఫ్రెండ్స్. ఈ ఇన్నర్ స్పార్క్ అనేది మన అంతరంగపు లోపల వైపు భావాలని మనం జ్వలింప చేయటం, అంటే దాన్ని బయటికి వచ్చేలా చేయటం. ఆ స్పార్క్ అంటేనే జ్వాల, ఆ జ్వలింప చేయటం, మనలోని అంతరంగపు కూడుకొని ఉన్న శక్తిని బయటికి తీసుకొని రావటం, మనం ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే. సో కాబట్టి అలాంటి ఆంతరంగికపు శక్తి ఎలా ఉంటుంది, మరి దాన్ని ఎలా బయటికి తెచ్చుకోవాలి, ఎందుకు తెచ్చుకోవాలి, అవసరమా మనకి ఆ శక్తిని తెచ్చుకోవాలి. సో ఇవన్నీ ఏమున్నా కూడా మీరు క్వశ్చన్, డే టు డే లైఫ్ లో ఇది ఎలా ఉపయోగపడుతుంది మనకు. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం హ్యాపీగా. అందుకే నేను మిమ్మల్ని ఫస్ట్ క్వశ్చన్ అడగమని చెప్తున్నాను. సో అలాగా
యెస్. ఒక్క సెకండ్ ప్లీజ్ ఎక్స్‌క్యూజ్ మీ. యెస్. చెప్పండి. ఇక్కడున్న వాళ్ళు హాయ్ రమ్య, లావణ్య హాయ్, శృతి గారు హాయ్ అండి. ఇక్కడ ఇన్నర్ స్పార్క్ అని మరొకరున్నారు అండ్ నంబర్‌తో కూడుకొని కూడా ఉన్నారు. సో, అందరం కూడా డిస్కస్ చేసుకుందాం. ఇంకా మనలో నుంచి నాలెడ్జ్ అనేది బయటికెళ్తుంది. ఏ ఏ ఉద్దేశ్యంతో అయితే అమ్మ ఈ ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేశారో ఇన్నర్ స్పార్క్ అని, మెయిన్ ఇందులో స్ట్రెస్ మేనేజ్‌మెంట్ అండ్ యాంగ్జైటీ వీటన్నింటి గురించి తెలుసుకోవాలి నేటి యువత అని ఏ మనసులో ఒక ఉద్దేశం, ఆ సదుద్దేశంతో చేశారో ఆ ఉద్దేశం నెరవేరాలని నా తపన కూడా. సో, అందుకని ఓపెన్‌గా మాట్లాడుకుందాం. డిస్కషన్స్ చేసుకుంటేనే మీకు ఏంటి స్ట్రెస్, యాంగ్జైటీ అనేది అర్థమవుతుంది. నేను ముందే చెప్పాను ఇది ఎలాంటి క్లాస్ కాదని. నేను మీకు యాక్చువల్‌గా నేను పీపీటీ ప్రిపేర్ చేయాలనుకున్నా. ఈరోజు ఎలా అంటే ఫుల్ బిజీగా ఉన్నాను. ఫుల్ టైట్ స్కెడ్యూల్ ఉన్నింది. సో, అందుకని చేయలేకపోయాను. రేపంటూ నాకుంది కదా! నేను ట్రై చేస్తాను రేపు మీ ముందు ఉంచడానికి. ఎలా, ఎందుకు మనం స్ట్రెస్ అవుతాం? అసలు స్ట్రెస్ అంటే ఏంటి? ఆహ్, మన మన లైఫ్‌లో ఇది ఎందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది? చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటది. స్ట్రెస్ అనేది. ఎందుకు అది వస్తోంది? ప్లస్ ఈ మధ్య కాలంలో ఒకప్పుడు ఒకానొక సమయంలో ఒకానొక మేడం. టైంలో సార్. ఇష్టం లేకపోవడం వల్ల బలవంతంగా ఏదైనా పని చేయడం వల్ల స్ట్రెస్‌గా ఫీల్ అయితా ఉంటాం. యెస్, ఆఫ్ కోర్స్. అది కూడా ఒక పాయింటే సార్. నిజం. యెస్. జోష్న రాణి గారు ఉన్నారు హాయ్ అండి. సో, ఏంటంటే ఒకానొక టైంలో ఇంత స్ట్రెస్ లేదు. అంటే మన పెద్దవాళ్ళ కాలంలో ఇప్పుడు అమ్మున్నారు. అమ్మ వాళ్ళ కాలంలో కానీ, వాళ్ళ ఇదిలో కానీ ఇంత స్ట్రెస్‌గా వాళ్ళెప్పుడు ఫీల్ అవ్వలేదు. అంతే కదండమ్మా! మళ్ళీ వాళ్ళెంత పని చేసేవాళ్ళో మనం చేసేది నథింగ్. ఇప్పుడు పనులేం చేయట్లే నన్నడిగితే. ఎలాంటి పనులు కానీ, ఒక బరువుతో కూడుకున్న పనులు గానీ, భారంతో కూడుకున్న పనులు గానీ, శరీరానికి సంబంధించిన వాళ్ళప్పుడు ఈవెన్ ఒక బట్టలు వాష్ చేయాలంటే ఇప్పుడన్నీ వాషింగ్ మిషన్‌లొచ్చినప్పుడు అన్నీ వాళ్ళు చేత్తోనే పనులు చేసుకునేవాళ్ళు. ఈ శరీరానికి ఎంతో కష్టం ఉండేది కాబట్టి మైండ్‌కి పని ఉండేది కాదప్పుడు. ఇప్పుడు మైండ్‌కి పని ఎక్కువైంది. శరీరానికి పని తక్కువైంది. నన్నడిగితే అదే చిన్న లాజిక్ పాయింట్. ఏ పనులు లేకపోవటమే. ఆ! నేను హాస్పిటల్‌కెళ్ళినప్పుడు కూడా నాకుండే ప్రాబ్లమ్‌కి పెళ్ళయ్యాకొచ్చిన ప్రాబ్లమ్‌కి నేను వెళ్ళినప్పుడు కూడా ఎందుకు సార్ ఇప్పుడు అన్నీ ఇలా వస్తున్నాయి నేను డాక్టర్‌ని అడిగితే, "పనులు లేవమ్మా మీకు మీకు కావాల్సిన ఏమంటారు? ఒక శరీరానికి శ్రమ కలిగించే పనులు మీకేమీ లేవు. అందుకే మీకిలాంటివన్నీ వస్తా ఉన్నాయి. లేడీస్‌కి ఉండే ప్రాబ్లమ్స్‌కి ఏమైతే ఉంటాయో అవన్నీ వస్తా ఉన్నాయి." ఒకప్పుడు ఎందుకు రావట్లేదంటే వాళ్ళకి శారీరకంగా ఎంతో పనుండేది. ప్రతిది దంచుకొని తినేవాళ్ళు. ప్రతిది పండించుకొని కూలి పనులకెళ్ళి లేదు ఇంట్లో లేడీస్ అయినా ఇంట్లో అన్ని పనులు ఇప్పుడు అందరూ పని వాళ్ళొచ్చేసారు. పని మనుషులున్నారు. మేము జాబ్ చేస్తున్నాం. మేము పని వాళ్ళని పెట్టుకున్నాం. అని అంటారు. సో, ఈ శరీరానికి కూడా పని లేకపోవడం వల్ల ఈ మనసుకి స్ట్రెస్ ఎక్కువవుతూ వస్తుంది. పని ఎక్కువైతూ వస్తోంది. దీనికి పని ఎక్కువ కల్పిస్తా ఉన్నాం. దీనికి ఎక్కువ పని లేదనమాట. ఎందుకంటే ధ్యాస ఇక్కడ ఈ శరీరానికి కావాల్సిన శ్రమను నుంచి ఈ మైండ్‌కి కావాల్సిన శ్రమనంతా ఇచ్చేస్తా ఉన్నాం. దానికిచ్చేస్తా ఉన్నాం. చాలా చాలా స్ట్రెస్‌గా ఫీల్ అయిపోతాను. ప్రతి చిన్న దానికి ఓవర్‌గా ఎక్సైట్‌మెంట్ అయ్యి. ఇప్పుడేదైనా శృతి నాతో మాట్లాడారు. నాకు ఇలా కాదక్క ఇది అని నాకు చెప్పారంటే నాకు వెంటనే నా ఇగోని టచ్ చేస్తావా? నాకు కోపం వచ్చేస్తుంది. నాకు చెప్తావా? నాకు చెప్పేటంతటి దానివా? నాకు నాకు తెలీదా ఇది? వెంటనే వచ్చేస్తున్నాయి ఈ మాటలన్నీ కూడా. అక్కడ కూడా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం. అనుకుంటాం వర్క్ ప్రెషర్ ఎక్కువైతేనే స్ట్రెస్ వస్తుంది అలాగా అని చెప్పేసి. అలా కాదు. వర్క్ స్ట్రెస్ లేకపోయినా కూడా స్ట్రెస్‌లో చాలా రకాలున్నాయి గమనిస్తే. చిన్న చిన్న వాటికి ఒత్తిడి లోనవుతున్నాం ఫ్రెండ్స్.
సో, నేను మాట్లాడుతుంటే ఇలాగే మాట్లాడుకుంటూ పోతానన్నమాట. నన్ను మధ్యలో ఆపైనా మీరేదైనా గాని నన్ను అడగొచ్చు, చెయ్యొచ్చు. సో, ప్లీజ్ మాట్లాడుకుందాం, డిస్కషన్ చేసుకుందాం. ఇంకా ఒక మీరడిగే పాయింట్ కొద్దీ మేడం. నా నుంచి ఆన్సర్స్ ఒస్తాయి. యెస్ సార్. అంటే ఇంతకుముందు గత కాలంలో మన నేచర్‌కి కనెక్ట్ అయ్యేవాళ్ళనమాట. ఇఫ్ అంటే యూ డోంట్ మట్టిలో మైండ్ సార్ మీరు ఆడుకోవడం. వీడియో ఆన్ చేసుకోగలరా? మేడం నేను తింటున్నాను ప్రెజెంట్ కొంచెం. ఓకే. నో ప్రాబ్లమ్ సార్. ప్లీజ్ కంటిన్యూ. హ్మ్. అంటే ప్రీవియస్ కాలంలో ప్రతి ఒక్కరు గూడా ఈ నేచర్ తోటి అంటే పంచభూతాలతోటి మమేకం అయ్యేవారు. ఇది ఈ రోజుల్లో అది మిస్ అయిపోతుందనమాట. అవన్నీ పక్కకు వదిలేసి బిల్డింగ్‌లో ఉండడం, టెక్నాలజీకి అలవాటు కావడం, లగ్జరీకి అలవాటు కావడం. దాని ద్వారా ఈ స్ట్రెస్‌గా ఫీల్ అవ్వడం అనేది ఎక్కువ అవుతుందని నాకనిపించింది మేడం. సార్ మీరు చెప్పింది 100కి 100% కరెక్ట్. ఇంకొకటేంటంటే మనమప్పుడు మీరన్నట్లుగా నేనిందాక అదే ఎందుకొచ్చిందో నాకు ఆ టాపిక్ నాకు తెలీదు. ఒకప్పుడు అమ్మ వాళ్ళ టైంలో సో, చాలా బాడీకి శ్రమ ఉండేది. ఇప్పుడేమీ లేకుండా పోయింది. అందుకు కూడా ఒక స్ట్రెస్ కారణం అని చెప్పేసి మీరన్నట్టు అప్పుడు నేచర్ ఎక్కువుండేది కదండీ సార్. ఎందుకు మా చిన్నప్పుడు మేము ఆడుకునే టైంలో ఎంతలా ఆడుకునేవాళ్ళం. మేము హ్యాపీగా మట్టిలో ఆడుకొనొచ్చేవాళ్ళం. ఇది ఈరోజు చదువుకోవాలా? రేపు సార్ అడుగుతారన్న టెన్షన్స్ ఏం లేవనమాట. స్కూల్ నుంచి రావడం, పోవడం, ఆడుకోవడానికి అంత ఎంజాయ్ చేసేవాళ్ళం లైఫ్‌ని. ఇప్పుడెలా అయిపోయిందంటే, ఆ స్టడీస్ దగ్గర నుంచి స్ట్రెస్ మొదలయ్యింది. ఆ స్ట్రెస్ ఎక్కడి నుంచి మొదలయ్యిందంటే, పేరెంట్స్ దగ్గర నుంచి మొదలయ్యింది. మేము స్కూల్స్‌కెళ్తూ ఇప్పుడన్నీ సిటీస్ ఇవన్నీ కూడా వచ్చాయి కదండీ సార్! ఇప్పుడు అంటే ఇంకొకటి టెక్నాలజీ పెరిగే కొద్దీ, అభివృద్ధి పెరిగే కొద్దీ, ఏమంటారు ఆధునికత పెరిగే కొద్దీ దానితో పాటు మనం కూడా అప్‌డేట్ అవుతూ వెళ్ళాల్సిందే. తప్పదు. వెళ్ళాల్సిందే. వెళ్ళాలి కూడా. లేదంటే నేను వెనకబడిపోయాను. నేను జూమ్ ఇవన్నీ నేర్చుకొని చెయ్యనంటే నేనలాగే ఉండిపోతా. ఉండిపోవాలనుకుంటే ఉండిపోవచ్చు. బట్ నాకంటూ నేర్చుకోవాలి. నేను కూడా వీళ్ళతో పాటు అప్‌డేట్ అవ్వాలి. వీళ్ళతో పాటు ఉండాలనుకున్నప్పుడు నేను కూడా నేర్చుకుంటూ, చేసుకుంటూ వెళ్తా. కానీ నేను నా సొంతంగానే కదండీ సార్ ఇలాంటి స్ట్రెస్ అంతటిని కూడా నేను సృష్టించుకుంటున్నది. ఒక పాయింట్. ఆ స్ట్రెస్‌ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సృష్టించుకుంటున్నది ఎవరు? క్రియేట్ చేసుకుంటున్నది ఎవరు? నేనే. నేనే క్రియేట్ చేసుకుంటున్నాను. అది నేను యాక్సెప్ట్ చేసిన నాడు ఎవ్వరు స్ట్రెస్‌గా ఫీల్ అవ్వము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నా. నేను ఒక పనిలో బిజీ అయిపోయాననుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్నది నేను, మామయ్య, మా హస్బెండే ముగ్గురమే. కానీ మా మామయ్యకి నేను టైంకి ఫుడ్ పెట్టాలి. ఆయన అదొక్కటే కోరుకుంటారు. ఇంకేం కోరుకోరు. టైంకి ఫుడ్ పెట్టాలి. ఆ టైంకి ఫుడ్ పెట్టే ఆ రెస్పాన్సిబిలిటీనన్నా నేను కరెక్ట్‌గా చెయ్యలేకపో చెయ్య చెయ్యకపోగా నేను పైనుంచి నాకిక్కడ పనులున్నాయి. నేను చెయ్యాలి. నేను జూమ్‌ని కండక్ట్ చేసుకోవాలి, క్లాసెస్ చూసుకోవాలి, బయటికెళ్ళాలి, ఇవన్నీ చేయాలి. నేనిక్కడ అప్‌డేట్‌గా నేర్చుకుంటున్నాను, చేస్తున్నాను అంటే ఎలా వీలవుతుంది? ఇక్కడున్న ఈ స్ట్రెస్‌ని తీసుకెళ్ళి నేను వాళ్ళ పైన పెట్టాను, ఏశానంటే అలా వీలవ్వదు కదా! అలా కాదు కదా! నా బాధ్యతే అది కూడా. అక్కడున్నది నా తండ్రినే. ఆ ఆకలి కూడా నా ఆకలే. నాకెట్లా ఆకలైతే కరెక్ట్ టైం అయితే ఎళ్ళిపోయి నేను తింటానో ఏదో అక్కడ చూసుకొని సో, వాళ్ళు కూడా అలాగే కదా! ఆ చిన్న ఇంగిత జ్ఞానం, ఆ చిన్న కామన్ సెన్స్ ఉంటే నేను వెళ్లి టైంకి ఫుడ్ ప్రిపేర్ చేసేసి పెట్టొచ్చి నేనిక్కడ చేసుకుంటా వర్క్. అంతటి జ్ఞానాన్ని, అంతటి విచక్షణ జ్ఞానాన్ని ధ్యానం ఇస్తుంది. ధ్యానం ఒక్కటే ఇవ్వగలదు ఫ్రెండ్స్. ఇది జనరల్‌గా చెప్పుకుంటూ ఎళ్తున్నాను. నేను ఆహ్, ఇప్పుడు స్ట్రెస్ మనం వర్క్ ప్రెషర్ వల్ల, ఇంట్లో ఫ్యామిలీస్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల, పిల్లల వల్ల, వాళ్ళు వీళ్ళు చేయడం వల్ల ఇవన్నీ వస్తున్నాయి. అదంతా కూడా దాన్నంతటిని మేనేజ్ చెయ్యాలి అంటే ధ్యానం ఒక్కటే మనకి మార్గం. సుమార్గం అది. సుగమమైనది కూడా ధ్యానం. ఎందుకు అంటే దాన్ని నేనెలా, ఎలా అవేర్‌నెస్‌తో, ఎలా కామన్ సెన్స్‌తో నేను బ్యాలెన్స్ చేయగలగాలన్న ఒక సెన్స్ మనకొస్తది. ఆ జ్ఞానం మనకొస్తుంది. అదిస్తుంది ధ్యానం. అలా ధ్యానం చేయటం ద్వారా నా లోపలికి నేనిలా ఇన్నర్ జర్నీ నా అంతరంగ ప్రయాణం ఇలా జరుగుతుంది. ఎంతసేపున్నా నేనిలా ఈ ఈ ఈ స్ట్రెస్‌కి, ఒత్తిడికి గురైపోయి నేను అందరి పైన ఖర్చేస్తున్నా. గట్టి గట్టిగా అరుస్తున్నా, చేస్తున్నా. వాళ్ళనందరిని కూడా పాయింట్ ఔట్ చేసి కారణం వాళ్ళనే అని వేలెత్తి చూపుతున్నా. వేలెత్తి వాళ్ళనే అని చూపుతున్నా. నేనే అని తెలియట్లా. నేనే ఆ స్ట్రెస్‌కి కారణమని తెలియట్లా. అది అది గ్రహించట్లా మనం. అది చేసుకోవట్లా. సో
అప్పుడు ఎప్పుడైతే నేను ధ్యానం చేసి, నా అంతరంగ ప్రయాణం నేను ఇలా లోపలికి ప్రయాణం చేస్తూ వెళ్తూ రాగా నాలో ఉండే ఒక విచక్షణ జ్ఞానం మేల్కొంటుంది. ఒక శక్తి ఆ ఇన్నర్ జర్నీ చేయడం ద్వారా ఇన్నర్‌గా ఉండే ఒక ఎనర్జీ మేల్కొంటూ వస్తుంది. వస్తున్నప్పుడు నాలో ఒక చిన్న కామన్ సెన్స్ మొదలవుతది. ఈ మైండ్ ఫస్ట్ నా గురించి నేను ఆలోచించుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఈ మైండ్ ఒక్కొక్కటి ఖాళీ అవ్వటం వస్తుంది. ఇంకొకటేంటంటే ఈ మైండ్‌లో మనకు తెలియకుండా చిన్నప్పటి నుంచి చాలా డంప్ యార్డ్ చేసి పెట్టాం దీన్ని. చెత్తకుండీని చేసి పెట్టేసాం. ఎన్నో ఆలోచనలు. అనవసరమైన ఆలోచనలు. అది ఎలాంటి స్ట్రెస్‌కి గురవుతున్నాం? మన సొంతానికే కాకుండా, మన పర్సనల్ విషయాలకే కాకుండా అలా ఆ స్ట్రెస్ ఏం చేస్తున్నామంటే పక్కింటి వాళ్ళది కూడా తీసుకుంటాం. బయట వాళ్ళ స్ట్రెస్ కూడా తీసుకుంటాం. తెలియకుండానే. నేను రిప్లై ఇచ్చి, నేను రెస్పాండ్ అయ్యి ఇందాక అన్నాను కదా! శృతి ఎవరో నాకు తెలీదు. అమ్మ ఎవరో తెలీదు. మీరంతా ఎవరో నాకు తెలీదు. ఇప్పుడు ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్‌లో నన్నెవరన్నా ఏమన్నా పాయింట్ ఔట్ చేసి, "నువ్వు చెప్పింది ఇలా కాదమ్మా, ఇలా చెప్పుండాల్సిందని" నన్నెవరన్నా అనుకున్నారనుకో, నేను దాన్నేం చేస్తా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటా. నన్నిలా అన్నారు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు కరెక్ట్ కదా! నన్నెందుకు ఇట్లా చెప్పారు? ఒక చిన్న ట్రిగ్గర్ అయ్యి బాధపడుతుంది మనసు. ఎందుకిట్లా అన్నారు? అవునా? నేను తప్పుగా అన్నానా? ఇలా ఇంకెన్ని నేను ఊహించుకొని దాని గురించి ఎంతలాగా ఆలోచిస్తానంటే, ఆ ఆలోచనలన్నీ ఎళ్లి ఎక్కడ కూర్చుంటాయి? మన సబ్‌కాన్షియస్ మైండ్‌లోనే కదా వెళ్లి కూర్చుంటాయి. ఎక్కడికో వెళ్ళవు. నా ఆలోచనలని నా సబ్‌కాన్షియస్ మైండ్‌కి నేనే పెట్టేసుకుంటా. నేనే ఇది చేసుకుంటా లోపలంతా. సర్ప్రైజ్ చేసుకొని, నెమరేసుకొని దాన్నంతా బాధపడుతూ అనుభవిస్తున్నదెవరు? మేమే. అక్కడ గూడా నేను స్ట్రెస్‌కి గురవుతా. ఇది జనరల్‌గా ఉండే కామన్‌గా ఉన్న పీపుల్‌కి, లేడీస్‌కైనా, ఇంట్లో జెంట్స్‌కైనా, ఆఫీసుల్లో స్టూడెంట్స్‌కి వాళ్ళకి వాళ్ళ స్టడీస్‌లో వాళ్ళు స్ట్రెస్‌గా ఫీల్ అవుతున్నది ఎక్కడ అంటే, వాళ్ళ సబ్జెక్ట్ పరంగా నేను మళ్ళీ వస్తాను ఆ పాయింట్‌కి ఇన్నర్ జర్నీకి. ఎలా అంతరంగ ప్రయాణం చేసి మళ్ళీ దాన్ని ఓవర్‌కమ్ చేసుకొని రావాలని అది ఉంది. జ్ఞాపకం ఉంది నాకు. సో, ఇది కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇది కంటిన్యూ చేస్తున్నాను ఈ టాపిక్‌ని. వాళ్ళు ఎలా స్ట్రెస్‌కి చేస్తుంటారంటే, వాళ్ళ స్కూల్స్‌లో, వాళ్ళ కాలేజెస్‌లో వాళ్ళకుండే స్టడీస్ వాళ్ళకి ఆల్రెడీ స్ట్రెస్ ఉంటుంది. ఇది చదవాలి, ఇది చెయ్యాలనేది ఒకటుంటది. అంతకు మించిన స్ట్రెస్ ఎవరిస్తారంటే ఫస్ట్ పేరెంట్స్ ఇస్తారు. తర్వాత టీచర్స్ ఇస్తారు వాళ్ళకి. నేను స్కూల్స్‌కెళ్తున్నప్పుడు అబ్జర్వ్ చేస్తున్నది, తెలుసుకున్నది ఏంటంటే, పిల్లలకి ఎంత వరకు వాళ్ళకి ఈ జ్ఞానం అవసరమో పేరెంట్స్‌కి కూడా అవసరం. పేరెంట్స్‌కి అత్యవసరం. ఈ జ్ఞానం వాళ్ళకి అత్యవసరం. మేము వెళ్తున్న స్కూల్స్‌కి వాటిలో నేను అడిగిందేంటంటే, "మీరు హాఫ్ అన్ అవర్ వచ్చి ఇక్కడ క్లాస్‌కొచ్చి మెడిటేషన్ చేస్తున్నారు, చేయమని చెప్తున్నారు. ఈ హాఫ్ అన్ అవర్ మా పిల్లలు చదవకుండా అయిపోతున్నారు." అక్కడ గ్యాప్ వచ్చేసి, ఆ హాఫ్ అన్ అవరు వాళ్ళు నేర్చుకోకుండా అయిపోతున్నారు. వాళ్ళకి గ్యాప్ వచ్చేస్తాంది. ఆ టైం కూడా వేస్ట్ అయితుంది అంటున్నారు. నాకప్పుడు అర్థమైంది. ఫస్ట్ పేరెంట్స్‌కి రావాలి. పేరెంట్స్‌కి తెలియాలి ధ్యానం గురించి. అప్పుడు కదా నా బిడ్డ కూడా నేర్చుకుంటే బాగుంటుంది. నా బిడ్డ కూడా ఎదుగుతాడు. వాళ్ళ మైండ్ కూడా స్ట్రెస్‌కి గురవుతుంది. ఫస్ట్ మనం పిల్లల్ని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళకన్నీ ఎవ్రీథింగ్ తెలుసు. నోటి మాట వరకు ఉంటూ వస్తోంది ఫ్రెండ్స్. మనం మాట్లాడే మాటలు ఏవి కూడా కానీ చేతల్లో అయితే లేదు. ఓపెన్‌గా నేను చెప్తున్నాను. మనం చేసే పనులు చేతల్లో రావట్లేదు. ఆచరించటం లేదు. ఇంప్లిమెంటేషన్‌లో లేము. అందుకే ఫెయిల్ అవుతున్నాం. ఫెయిల్ అనేది కూడా ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. ఫెయిల్ అన్న పదానికి ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. ఫస్ట్ మనం అటెంప్ట్ చేస్తున్నాము. ఫస్ట్ టైమ్ అటెంప్ట్ చేస్తున్నాం అంటే అప్పుడే సక్సెస్ రావాలని కాదు కదా! అక్కడ లెర్నింగ్ కూడా ఉంటుంది కదా! ఫెయిల్ అయితే అదేదో ఓడిపోయినట్టుగా, అదేదో తప్పిపోయినట్లుగా అక్కడ గురవుతున్నారు. అండ్ మెయిన్ కంపారిజన్స్ వస్తున్నాయి. పోల్చడం. కంపారిజన్. పోల్చొద్దు ఫ్రెండ్స్. దయచేసి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఈ షో ఎవరు చూస్తున్నా లైవ్‌లో చూస్తున్న వారైనా, ఇక్కడ చూస్తున్న వారైనా కూడా మనం మన పిల్లల్ని వేరే పిల్లలతో అస్సలు కంపేర్ చేయొద్దు. దయచేసి కంపారిజన్ చేయకండి.
చిన్న చిన్న పిల్లలు అసలు 8 ఇయర్స్, 9 ఇయర్స్ లేదా 14, 15 ఇయర్స్. ఒకప్పుడు 14, 15 ఇయర్స్ అంటే మాకు ఏమీ తెలీదు. ఎంతసేపైనా స్కూల్‌కెళ్ళడం, ఈరోజు హోంవర్క్ ఏమిచ్చారో అది చెయ్యడం దబ 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 అని చెప్పేసి ఇంటికెళ్ళి అమ్మ నేను ఆడుకోవడానికి పోతున్నా, నేను పోతున్నా అని చెప్పేసి 10థ్ క్లాస్‌లో కూడా ఎంజాయ్ చేసాం. మేము ఎప్పుడు స్ట్రెస్ అవ్వలే. అట్లాగని మాకు మార్క్స్ రాలేదా, అలాగని మాకు నాలెడ్జ్ లేదా, అలాగని సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదా, మాకు ఇప్పుడు టీచ్ చేయట్లేదా, ఎంఏ తెలుగు చదువుకొని స్కూల్స్‌లో టీచింగ్ చేయడానికి వెళ్ళలేదా. యాక్టివిటీస్ ఎక్కువైపోయి ఆ స్ట్రెస్ ఇస్తా ఉండేది మనమే. ఈ కాంపిటీషన్ వరల్డ్‌లో నా బిడ్డ అందరితో పాటుగా గెలవాలి. అందరితో పాటుగా ఫస్ట్ ఉండాలి. ఫస్ట్ ఉండాలని కోరుకుంటున్నారు కానీ, ఏ విధంగా ఆ పిల్లాడు నా బిడ్డ ఫస్ట్ ఉండాలి అందరిలో, నా బిడ్డ నిజంగానే నేర్చుకొని దాన్ని సబ్జెక్ట్‌ని అర్థం చేసుకొని ముందుకు వెళ్తున్నాడా లేదా అన్న గమనింపు మనలో లేదు. గమనించుకోవట్లా మనం. పిల్లల పైన ఒక చూపు అక్కడ వేయట్లా. ఆ దృష్టి లేదు. యెస్, ఆఫ్‌కోర్స్ ఇప్పుడున్న పిల్లలకి ఒకప్పుడున్న మా జనరేషన్‌లో నెక్స్ట్ మా తర్వాతొచ్చిన జనరేషన్‌లో పిల్లలకి కూడా ఇంత నాలెడ్జ్ లేదు. ఇంత టెక్నాలజీ లేదు. యెస్, అనొచ్చు. కానీ ఏ సమయంలో అయినా పిల్లాడి మనస్తత్వం కానీ, ఎవ్వరి మనస్తత్వం కానీ రిసీవ్ చేసుకునే కెపాసిటీ, రిసీవ్ చేసుకునే మనస్తత్వం ఒకలాగే ఉంటుంది. నేనప్పుడు అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నా. మా ఇంట్లో వాళ్ళని కూడా అబ్జర్వ్ చేసినా అలాగే వస్తుంది. ఒకలాగే. ఈ మధ్య కాలంలోనే నాకు ఒక విషయం తెలిసింది. ఏంటంటే 15 ఏళ్ల అమ్మాయి, 15 ఏళ్ళు కూడా పూర్తవ్వలేదు. సూసైడ్ చేసుకుంది. జస్ట్ లాస్ట్ మంతే. నాకొక్క క్షణం అనిపిచ్చింది. సూసైడ్ అన్న పదానికే అర్థం తెలుసా నిజంగా? ఏం అర్థమయ్యిందని సూసైడ్ చేసుకుంది అమ్మాయి. ఆత్మహత్య చేసుకుంది అమ్మాయి. చిన్న పాప. నాకు పరిచయం. ఒక్క సెకండ్ షాక్ అయిపోయాను. సూసైడ్ అన్న ఆ పెద్ద మాట అంత ఈజీగా తీసుకొని తనెలా ఇది చేసింది? నేనదే అడిగాను నెక్స్ట్. ఏమయ్యింది? ఎందుకంత పెద్ద డెసిషన్ తీసుకునేంత మైండ్, ఆ మెచ్యూరిటీ ఉందా ఆ పాపకు? సూసైడ్ చేసుకోవాలి అంటే కూడా ధైర్యం కావాలి. చాలా ధైర్యం కావాలి. ఈజీ కాదు. ఎంత స్ట్రెస్ ఎందుకు? ఏమైందంటే స్టడీస్ ఏమైనా స్ట్రెస్సా? లేకపోతే ఏమైంది ఇంట్లో? లేకపోతే ఎవరైనా హరాస్ చేస్తున్నారా? సో, ఏంటి? ఏ విధంగా అమ్మాయి స్ట్రెస్‌కి గురయ్యి ఇలాంటి డెసిషన్‌కొచ్చింది అంత చిన్న పాప? అంటే వాళ్ళు చెప్పిందేంటంటే కంపారిజన్. చిన్నప్పటి నుంచి ఆ పాపని "నువ్వు బాలేవు. నువ్వు మీ అక్క కంటే బాలేవు. నువ్వు సన్నగా ఉన్నావు. నువ్వు చదవట్లేదు సరిగ్గా. నువ్వు రేపొద్దున గ్రో అయ్యే కొద్దీ, పెద్దగా అయ్యే కొద్దీ నువ్వు బాగా తయారవ్వవు. నువ్వు బాగుండవు." అదా ఇంట్లో పెద్దవాళ్ళు నేర్పించాల్సింది ఫ్రెండ్స్? ఒక్కసారి మళ్ళెవ్వరు మనం స్ట్రెస్‌కి గురయ్యేలా చేస్తున్నా ఆ స్ట్రెస్‌కి గురయ్యి ఆ పాప మా అమ్మ నాతో టైమ్ స్పెండ్ చేయట్లేదు. వాళ్ళ అమ్మగారు గవర్నమెంట్ ఎంప్లాయ్. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు గూడా ఈ మధ్య కాలంలోనే బాడీ వెకేట్ చేశారు. ఆ జాబ్ వచ్చినందుకు తను జాబ్‌కెళ్ళి మార్నింగ్ ఎళ్తే ఈవినింగ్ 6కి అట్లాగొచ్చి ఇంట్లో చూసుకొని చేయాలి. ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలి. హ్మ్. చూసుకుంటూ తను మెడిటేషన్ చేసుకుంటూ ఒకవైపు నేర్పిస్తూనే చేస్తుంది ఆమె కూడా. కానీ నాతో నువ్వు టైమ్ స్పెండ్ చెయ్యట్లా. ఇలాంటివి నాకేం నేర్పించట్లా. చెయ్యట్లా. ఆ! ఆ నాన్న పోయినాడు. నాన్న పట్టించుకోకుండా నాన్న చనిపోయినాడు. ఇప్పుడు నువ్వు నన్ను జాబ్‌కని ఎళ్ళిపోతున్నావు పట్టించుకోవట్లేదు. అందరిట్లా మాట్లాడుతున్నారు. షేర్ చేసుకోనివ్వట్లా. పిల్లల్ని మనతో ఓపెన్‌గా షేర్ చేసుకోనివ్వట్లా. కానీ అక్క అలా చేయలేదు. అస్సలు చేయలేదు. షేర్ చేసుకొనిస్తుంది తను. కానీ అమ్మాయి ఎంత ఇంట్లో పెద్దవాళ్ళు తనకి ఆహ్, తనని ఇలా కంపేర్ చేసి మాట్లాడడం, చేస్తూ రావడం ద్వారా అలాంటి డెసిషన్‌కొచ్చిందంట. చిన్న పాప. నైట్ అంత మాట్లాడినది పగలు నెక్స్ట్ డే మార్నింగ్‌కంతా అమ్మాయి అలా ఎంత ఎంత చాలా బాధాకరమైన విషయం అది. ఎందుకు అండి మన కంపారిజన్స్? నా బిడ్డనే కదా! ఏ విషయంలో తను తక్కువ చెప్పండి? నా బిడ్డనే నేను సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? బా మనకందరికీ తెలుసు. మీకో విషయం తెలుసా? మెడిటేటర్స్ కూడా ఉన్నారు.
ఇంత ధ్యానం చేసి, ఇంత జ్ఞానం సంపాదించుకున్న మనం కూడా అలాగే బిహేవ్ చేస్తున్నాం. ఈ కాంపిటీషన్ వల్ల అందరితో పాటు ఉండొద్దా ఇందు? నువ్వేం మాట్లాడతావు? నువ్వేం చెప్తా అన్నావు? అంటే నేను ఒక్కటే చెప్తాను. యాజ్ ఎ టీచర్‌గా నేను ఒక టీచర్‌నే. నా బిడ్డ కూడా రావాలని నేను కోరుకుంటాను. కానీ ఆ బిడ్డకి నేను 90 మార్క్స్ రావాలి, 100కి 100 రావాలి ఎప్పుడు కోరుకోను. 100, 100 వచ్చేటోడు పెద్ద శుద్ధ వేస్ట్ నన్నడిగితే. ఓపెన్‌గా చెప్తున్నాను. వాడికి కేవలం పుస్తకం నాలెడ్జ్, పుస్తకం బట్టి కొట్టే నాలెడ్జే ఉంటది. అంతవరకే ఉంటుంది. చుట్టూ సరౌండింగ్స్ జరిగే లోక జ్ఞానం అనేది అస్సలుండదు. ఉండదు గాక ఉండదు. అది నేర్పిచ్చాం. కేవలం నీకు రేపు ఎగ్జామ్ నువ్వు చదువు, నువ్వు రావాలి, అవ్వకపోతే ఎలా? అదొక్కటే నేర్పించుకుంటూ వచ్చాం. ఈ కాంపిటీటివ్ వరల్డ్‌లో కేవలం కాంపిటీషన్ చదువు మధ్యలోనే కాదు. వాడు గ్రో అయ్యి బయటికెళ్ళి సొసైటీలో బ్రతికేటప్పుడు కూడా కాంపిటీషనే కదా! అక్కడ కూడా కాంపిటీషన్‌ని ఫేస్ చేస్తారు కదా! అక్కడ కూడా స్ట్రెస్ ఫీల్ అవుతారు కదా! మరి అలాంటి కాంపిటీషన్ వరల్డ్‌లో బయటికి పంపించినప్పుడు ఎలా బ్రతకాలి? ఎంత అవేర్‌నెస్‌గా ఉండాలి? ఆ జ్ఞానాన్ని మనం అందిస్తున్నామా మన పిల్లలకి? ఒక్కసారి క్వెషన్ చేసుకుందామా? అందిస్తున్నామా? ఎందుకు స్ట్రెస్ గురవ్వరు? నేనేగా చదువురా, ఇది రాకపోతే ఎట్లరా? అవన్నీ నేనేగా నేర్పిస్తున్నది, చేస్తున్నది. సో, మరలాంటప్పుడు ఆహ్, వా నేను యాస్ ఎ టీచర్‌గా నేనిచ్చే సజెషన్ కానీ నా స్టూడెంట్స్‌కైనా, పేరెంట్స్‌కైనా నేనొక్కటే చెప్తా. ఆ ఏ గ్రేడ్‌లు, బి గ్రేడ్‌లు పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పెట్టండి. పక్కన పెట్టండి. కేవలం మీరు చదువుతున్న సబ్జెక్ట్ పైన ఎంత అవగాహన వచ్చింది? ఎంత వరకు మీరు అర్థం చేసుకున్నారు? ఈసారి నువ్వు ఈ సబ్జెక్ట్‌లో మనకి కేవలం డైరెక్ట్ ఫైనల్ ఎగ్జామ్స్ రావు. యూనిట్స్ ఒస్తాయి కదా! మధ్యలో అన్నీ ఒస్తాయి. వాటన్నింటిని బట్టి నేను నా బిడ్డకి గైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అవునా? ఈ యూనిట్‌లో ఇలా ఒచ్చాయి. ఏ సబ్జెక్ట్‌లో నీకు తక్కువొచ్చాయి? ఎందుకొచ్చాయి? నీకిది అర్థం కాక వచ్చిందా? లేకపోతే ఏం మిస్ చేశావు? టైమింగ్ మిస్ చేశావా? ఇవన్నీ కూడా నేర్పించుకుంటూ పోవాలి. ఇవన్నీ నేను నేర్పించుకుంటూ దానిపైన అవేర్‌నెస్ పెంచకుండా నీకు ఒకేసారి రా అంటే బట్టి కొట్టేస్తాడు వచ్చేస్తుంది. ఈజీ అది ప్రాసెస్. బట్ ఎంతవరకు ఆ నాలెడ్జ్ ఉంటుంది? ఆ నాలెడ్జ్ మనకి ఎంతవరకు ఇస్తా ఉన్నాం? అవన్నీ లేకుండా ఈ విషయం మనం పెద్దవాళ్ళకి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది కేవలం పిల్లల వరకే కాదు ఫ్రెండ్స్. ఇది స్టూడెంట్స్‌కి, కాలేజ్ స్టూడెంట్స్‌కైనా, ఎంప్లాయీస్‌కైనా వాళ్ళ సిట్యుయేషన్స్‌కి ఎదురయ్యే సందర్భంలో ఎదురయ్యే సిట్యుయేషన్స్ అన్నింటికి కూడా అప్లై చేసుకుంటూ వెళ్ళొచ్చు. నేను అందుకే చెప్తున్నాను. మనం నేర్చుకుంటున్న విషయాలని మన లైఫ్‌లో మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తున్న నాడే ఈ జ్ఞానం అనేది ఉపయోగపడుతుంది. మనం ధ్యానం నేర్పించాలి. యెస్. కంపల్సరీగా ధ్యానానికి కూర్చోపెట్టాలి. ధ్యానం నేర్పించాలి. అందుకే పత్రి సార్ చిన్ననాటి నుంచే ధ్యానం నేర్పించాలని ప్రతిదీ మనకు చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రతి విషయంలో మెయిన్ ఇంపార్టెంట్ కీ రోల్ మనకి ప్లే చేసేది మటుకు ధ్యానమే. ధ్యానం, ధ్యానం, ధ్యానం. ఈ ధ్యానంతో పాటుగా కామన్ సెన్స్‌తో కూడుకున్న నాలెడ్జ్‌ని కూడా అందించుకుంటూ పోతే ప్రతి ఒక్కళ్ళం మీరైనా, నేనైనా, ఎవ్వరైనా, పెద్దవాళ్ళైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెద్దవాళ్ళకి రిక్వెస్ట్ చేసుకుంటున్నది, పేరెంట్స్‌కి రిక్వెస్ట్ చేసుకున్నదైతే మటుకు కంపారిజన్ చెయ్యొద్దు దయచేసి. ఈవెన్ పెద్దవాళ్ళని కూడా చేయొద్దు. మా పెద్దమ్మ ఉంది, అమ్మమ్మ ఉంది, నానమ్మ ఉన్నారు. ఆ కంపారిజన్స్‌తోనే కాలమంతా గడిపేస్తున్నాం. కానీ ఉన్నది ఉన్నట్టుగా నేనెప్పుడు యాక్సెప్ట్ చేస్తున్న వాళ్ళని, నేనెప్పుడు ఆ కంపారిజన్స్‌లోనే నా జీవితం అంతా గడిచిపోతుంది అనటంలో, నేను ఈ క్షణంలో ఉన్న ఎంజాయ్‌ని కూడా మిస్ అవుతున్నాను. నేను ఎలాగైనా ఉండను. నా ఇష్టం. మిస్ అవుతున్నానో లేదో. ఆ మిస్ చేసుకోవటం అవసరమా? నేనైతే ఇలాగే చెప్తా. డబ్బుని వేస్ట్ చేసుకోవటం అవసరమా అన్నట్టుగా ఈ ఎంజాయ్‌మెంట్ మూమెంట్‌ని నేను మిస్ చేసుకోవటం నా లైఫ్‌లో నాకు చా మిస్ చేసుకోకుండా ఉండటం ఇంపార్టెంట్. మిస్ చేసుకోవటం అవసరమా? ఈ క్వెషన్ ఏసుకుందాం. వేసుకున్న రోజు నేనేదైతే నా లైఫ్‌లో నేను ఇంప్లిమెంట్ చేసుకుంటూ నేనెలాగైతే బిహేవ్ చేసుకుంటూ పోతానో, నేను నా బిడ్డలకు కూడా నేను అలాగే ఇచ్చుకుంటూ పోతా.
అందుకే ఈ ధ్యానం ద్వారా నా ఇన్నర్ జర్నీ, నా అంతరంగ ప్రయాణం నేను లోపలికి ఇలా ఇలా వెళ్తూ ఉన్నందువల్ల ఉంటూ వెళ్తూ ఉండడం వల్ల నేనేంటో నాకు అర్థమైతూ వచ్చింది. నాలోని లోపాలు అర్థమయ్యాయి. నాలోని ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ అర్థమయ్యాయి. నేనెక్కడ ఎలా బిహేవ్ చేస్తున్నాను, నా బిడ్డ పట్ల, నా నా పక్క వాళ్ళ పట్ల, వాళ్ళందరి పట్ల నేనెలా బిహేవ్ చేస్తున్నాను. సో, ఇవన్నీ నాకు తెలిసొచ్చిన రోజు నేనలా బిహేవ్ చెయ్యను. స్ట్రెస్‌కి గురవ్వను. సింపుల్ టెక్నిక్ కదా! ధ్యానం చేస్తాం, నాలెడ్జ్‌ని సంపాదించుకుంటాం. ఏ సెకండ్ మనం ఎలా బిహేవ్ చేయాలన్న అవేర్‌నెస్‌తో మనం ఉన్నప్పుడు, నా బిడ్డని నేను గురి చెయ్యను. నా పక్క వాళ్ళని వేలెత్తి చూపి వాళ్ళకి స్ట్రెస్‌కి గురయ్యేలా చెయ్యను. నేను స్ట్రెస్‌కి గురవుతున్నానంటే ఫస్ట్ వాళ్ళని గురి చేస్తేనే నేనవుతున్నట్టు. నేను వేలెత్తి మిమ్మల్ని శృతి ఇలా అన్నావు, ఇలా చేయకూడదు. నేను ప్రతీదీ పేరు పెడతా ఉన్నా. ప్రతీదీ ఇలా ఉండకూడదు అనే చెప్తున్నా. ఫస్ట్ నేను లేనని అర్థం. నేను మిమ్మల్ని చూసి ఈర్ష్య పడటంలో కూడా స్ట్రెస్‌కి గురవుతున్నా. మిమ్మల్ని చూసి జెలస్ ఫీల్ అయ్యే విషయం నేను అందుకే అన్నా ఫస్ట్‌లోనే స్ట్రెస్ చాలా రకాలున్నాయి. ఒక రకమైన స్ట్రెస్సే కాదు. ఈ ఈ ఈ క ఇక్కడున్న పెద్దవాళ్ళున్నారు, ఇక్కడ చిన్నవాళ్ళున్నారు, ఈ టీనేజర్స్ ఉన్నారు, మిడిల్ ఏజ్ వాళ్ళున్నారు, యూత్ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళకి ఈ మాట అప్లై అవుతుంది. మిమ్మల్ని చూసే నా చూపులో కూడా నాకు స్ట్రెస్ ఉంది. అందుకే పత్రి సార్ అంటారు, వే ఆఫ్ పర్సెప్షన్ మార్చుకోండి. మీ దృష్టిని మార్చుకోండి అనే చెప్తారాయన. మీ పట్ల నా దృష్టి మార్చుకుంటే మీరు ఒక ఆత్మ, నేను ఒక ఆత్మ, మీరు ఒక దైవం, నేను ఒక దైవం అనే వరకే ఉంది. మీ పట్ల నా ప్రవర్తన అలాగే ఉన్నప్పుడే నిజమైన దైవత్వం ఉంటుంది. నిజమైన దైవాన్ని చూసి నా బిహేవియర్ అలాగే ఉంటేనే అర్థం చేసుకున్న నాడే కదా ఇదుండేది. అప్పుడు నేనెక్కడికి వెళ్ళినా, నేనెలాంటి సిట్యుయేషన్స్‌లో ఉన్నా, అప్పటి యుగంలో, అప్పటి కాలంలో అలాగున్నింది. ఆ నేచర్ అలాగుంది. ఇప్పుడు ఎలాంటి నేచర్‌లో మనం ఉన్నా కూడా ఓవర్‌కమ్ ఇలా అవుతూ వస్తాం. ఎందుకు మనం నేర్చుకుంటూ వెళ్తున్నది? ఆయన ఎందుకు అంత కష్టపడి మనకింత జ్ఞానాన్ని అందించింది? మన ఆలోచనే మన సృష్టి అయినప్పుడు మరి ఎలాంటి ఆలోచనలు నేను పెట్టుకొనుండాలి? అదే ఆలోచనతో నేను అందమైన సృష్టిని సృష్టించుకోవచ్చు కదా నా చుట్టూ. నేనెందుకు మళ్ళీ స్ట్రెస్‌కి గురవుతా? నేనవ్వను. అందుకే ఫ్రెండ్స్ ఇప్పటికైనా, ఎప్పటికైనా, ఎవ్వరికైనా, ఎవరినైనా బయటికి వెళ్తుంటే యాజ్ ఎ లేడీగా, యాజ్ ఎ జెంట్‌గా ఎవ్వరు వెళ్తున్నా వీడికి ఏం పని లేదు. పొద్దస్తమానం తిరుగుతూనే ఉంటాడని. ఈమెకి వెళ్తూనే ఉంటుంది. ఇందు మెడిటేషన్ అంటది, క్లాసెస్‌కంటది, బయటికెళ్తూనే ఉంటది. ఇందు వస్తే బయటికి రాకుండా ఈ ఈ జూమ్ సెషన్స్ అవన్నీ చూసుకోకుండా ఇంట్లో ఉంటేనే ఎప్పుడు బయటికే రాదు. ఇందు ఎవరిని మాట్లాడిచ్చేదంటారు. లేదు నేనేదన్నా క్లాసెస్‌కెళ్తూ ఊరికే హాయ్ అని చెప్పిపోతున్నా కూడా ఎప్పుడు వెళ్తూనే ఉంటది అంటారు. దాన్ని నేను రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి నేను స్ట్రెస్‌కి గురవుతా. నేను రెస్పాండ్ ఇచ్చేదాన్ని బట్టి గురవుతా స్ట్రెస్‌కి. అక్కడ కూడా స్ట్రెస్‌కి గురవుతాం మనం. కేవలం చదువుల వల్లే స్ట్రెస్‌కి గురవ్వం. కేవలం ఇంట్లో వాళ్ళ విషయాల పట్లనే గురవ్వం. ప్రతి సందర్భంలోనూ గురవుతుంటుంది మన మనస్సు స్ట్రెస్‌కి. అబ్జర్వ్ చేస్తే కనుక. రిసీవ్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఇక్కడ ఈ విషయంలో మనం ఒక పని చేయొచ్చు. ఏంటంటే నెగ్లెక్ట్ చేయాలి ఆ విషయాన్ని. పట్టించుకోవద్దు. వాళ్ళేదో అంటున్నారని చెప్పేసి వాళ్ళ మాటకి నేను బలాన్ని ఎందుకిస్తా? వాళ్ళ ఆలోచనలకి నేనెందుకు ఎనర్జీనిస్తా? ఇవ్వను. హ్యాపీగా నా పనులు నేను చేసుకొని ఎళ్ళిపోతే నేను వాళ్ళ మాటలకి నేను ఎనర్జీ ఇవ్వను. నేనక్కడ స్ట్రెస్‌కి గురవ్వను. దాని నుంచి యాంగ్జైటీ లేనిపోనిదంతా ఉడుక్కుంటాను నేను. నన్నిలా అన్నారు వాళ్ళు, ఇది చేస్తా అని చెప్పేసి మళ్ళీ దానికి ఓవర్‌గా రియాక్ట్ అయిపోయి చేసి నేను ఎంతో ఓవర్ రియాక్షన్స్ ఇచ్చుకొని లోపలే నా మనసులోనే ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయి నేనే యాంగ్జైటీకి గురవుతా. కారణం ఎవరు? నేనేగా.
నా యాంగ్జైటీకి, నా స్ట్రెస్‌కి వీటన్నింటికి కారణం నేనే. సో, మరిప్పుడు ఎలా వీటన్నింటిని ఓవర్‌కమ్ చేసుకుంటూ వెళ్ళటం ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిసినది ధ్యానం కదూ! ధ్యానం ద్వారా మరి ఇలాంటివన్నీ ఓవర్‌కమ్ చేయొచ్చా అంటే యెస్. అబ్సల్యూట్‌లీ చేయొచ్చు. ధ్యానం ద్వారానే నాకు కూడా ఈ జ్ఞానం వచ్చిందండి. ఈ జ్ఞానం ద్వారా నా అంతరంగ ప్రయాణం నేను చెప్పాను కదా! ఫస్ట్ నా దృష్టి ఇలా ఉండేది. అంటే బయట వైపుకే నా చూపు ఉండేది. బయట వైపే ఆలోచనలుండేవి. బయటే ఏం చేస్తా అన్నారు అదే చేస్తున్నారు. నా వైపుకు దృష్టి ఇలా మరలింది ధ్యానం చేయటం ద్వారా. నా ప్రయాణం ఇలా లోపలికి వెళ్ళటం ద్వారా. అప్పుడు నాలోని అంతరంగపు జ్వాల, ఇన్నర్ స్పార్క్ ఏంటనేది నేను టేస్ట్ చేసి దాని గురించిన అవగాహన నాలో పెరుగుతూ వచ్చే కొద్దీ, ఆ జ్ఞానం పెరుగుతూ వచ్చే కొద్దీ నాలోని లోపాలు, నాలోని ఇది అంటే ఇంగిత జ్ఞానం పెరగటం, కామన్ సెన్స్, ఒక అవేర్‌నెస్, ఒక అలర్ట్‌నెస్, ఒక అటెంటివ్‌నెస్ ఇవన్నీ పెరుగుతూ రావటం ద్వారా ఇప్పుడు ఈ క్షణం నేను మీతో ఎలా బిహేవ్ చేస్తున్నానని నాకు తెలిసి నేను మీతో మాట్లాడుతున్నాను. అదే ఎరుక. ఫస్ట్ ఎరుకతో ఉంటాం. ఆ ఎరుకని ప్రాక్టీస్ చేస్తూ, సాధన చేస్తూ మనలో సాధన పెరిగే కొద్దీ కూడా ఇవన్నీ మార్పులు వస్తాయి. నన్ను నేను హ్యాపీగా మెడిటేషన్ చేస్తున్నా సరే దేన్ని ఓవర్‌కమ్ చేయలేదు. ఎందుకు చెప్పండి? యెస్ సార్. ఎందుకు ఓవర్‌కమ్ చేయట్లేదు అంటే యాక్సెప్టెన్సీ లేదు. యాక్సెప్టెన్సీ లేదు. ఇందాక నేను చెప్పినట్లుగా శృతి ఏదో అంటుందని నేను పట్టించుకొని నేనే ఇది చేస్తా అన్నాను. నేనే లోపల మదన పడిపోయి, ఉడుక్కుపోయి దాన్ని ఇట్లా చేసేసుకుంటున్నాను. నేనే పెట్టేసుకుంటూ పోతున్నాను. ఎ నేనిందాక చెప్పినట్లుగా ధ్యాన సాధనతో పాటు జ్ఞాన సాధన కూడా ఇంపార్టెంట్. జ్ఞానాన్ని కూడా సాధన చేయాల్సిందే మన జీవితంలో ఆచరిస్తూ పోయిన నాడే కదా! ఆచరణలో ఆ జ్ఞానాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తేనే కదా సన్ అది ఎప్పుడు తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? మన జ్ఞానం ఎలా ఉపయోగపడుతుందంటే, ఒక సందర్భం ఎదురైనప్పుడే మనకు ఉపయోగపడుతుంది ఆ జ్ఞానం. ఓహో! ఈ విషయం నుంచి నేను ఓవర్‌కమ్ అయ్యానా అనేది మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా బిడ్డ ఆహ్, నేను చెప్తా. నా బిడ్డ వెళ్లి బయటికెళ్ళి గొడవ పెట్టుకొనొచ్చినాడు, చేసినాడు అననంటే, ఎవర్రా నిన్ను కొట్టింది? ఆ! ఎవరు నిన్నింతలాగా టార్చర్ పెట్టింది? ఎవరిది చేశారనేది అంటానే తప్ప, అసలు నీకు ఏం చేశావు? నువ్వేం చేశావు? అసలక్కడ ఏం జరిగిందని అడగం. పట్టించుకోం. నా బిడ్డని ఎవరో కొట్టారు. నేనెళ్లి తిరిగెళ్లి కొట్టాలి. లేదా వాళ్ళనేమన్నా అనేంత వరకు నాకది అది స్ట్రెస్ పోదు. ఆ కోపం పోదు. అది పోదు. దాని నుంచి నేనేగా ఆ స్ట్రెస్‌ని తీసుకుంటా ఉండేది. నా బిడ్డ కూడా తీసుకోవట్లే. నేనే తీసుకుంటున్నానక్కడ. అది కూడా స్ట్రెస్సే. సో, నేను ఫస్ట్ కనుక్కొని, నే ఏం జరిగింది? అక్కడ ఏంటి అనేది నేను మొత్తం కనుక్కొని, తీసుకెళ్ళి నెమ్మదిగా వీడు తప్పు చేస్తే వాడితో నేను సారీ అన్నా చెప్పించడమా? లేదు ఇలాంటిది ఇంకొకసారి చెయ్యొద్దు. నీకేగా నష్టం. నీతో పాటు నాకు కూడా నష్టమే. ఫ్రెండ్స్ ఇంకొకటి చెప్తున్నాను. చిన్న బేబీ ఉన్నప్పటి నుంచి వాళ్ళేం చేసినా ఊరికే ఉంటాం. వాళ్ళని ఏం అనలేం. పెద్దగా, గట్టిగా వాళ్ళనేం అనలేం. వాళ్ళకేం చెప్పినా అర్థం కాని స్థితిలో వాళ్ళుంటారు కాబట్టి. కానీ పెద్దగా అయ్యే కొద్దీ అంటే ఈవెన్ ఇప్పుడుండే పిల్లల్లో 5, 6 ఇయర్స్ నుంచే వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంది. మనం ఏం చెప్పినా గ్రాస్ప్ చేసుకోగలిగే కెపాసిటీ వాళ్ళలో ఉంది. కాబట్టి వాళ్ళకి ప్రతీదీ ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. ప్రతీదీ. ప్రతి విషయం, ప్రతి చిన్న విషయం దగ్గర నుంచి కూడా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ పోదాం. వాళ్ళొచ్చి షేర్ చేసుకుంటే, నీకేం తెలుసురా? నువ్వు ఇట్లా మాట్లాడావు, ఇట్లా మాట్లాడకూడదు. నీకేం తెలుసా లేదండి. పిల్లలకి చాలా తెలుసు. అన్ని విషయాలు తెలుసు. షేర్ చేసుకొని ఇవ్వట్లా మనం వాళ్ళని. ఓపెన్‌గా షేర్ చేసుకొనిద్దాం. తప్పేముంది? బయటెవరో వచ్చి మన బిడ్డని వేలెత్తి చూపి, మన బిడ్డనైనా, మన ఫ్రెండ్‌నైనా, నా కూతురినైనా, నా భర్తనైనా, నా ఇంట్లో వాళ్ళనైనా లేదు ఫ్రెండ్స్‌నైనా ఎవ్వరైనా కానీ వేలెత్తి చూపిచ్చేంత ఇది చేసేంత వరకు ఉండకుండా, మనమే ఓపిక తెచ్చుకొని, ఓపికగా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. ఇట్లా కాదు అలా.
ఇలా చేయకుండా ఉండాల్సింది. అలా చేసేనంటే బాగుండేది కదా! సో, దానికి బదులుగా మనం ఈ విధంగా చేసుకుంటూ పోదాం. మీకక్కడ ఐడియా వచ్చిందంటే ఐడియా ఇవ్వండి. లేదంటే కాసేపు టైం తీసుకొని నెక్స్ట్ టైమ్ కన్నా చెప్దాం వాళ్ళకి. తెలుసుకుందాం. నాకు అన్నీ తెలీదు. మనకెవరికీ అన్ని విషయాలు బిడ్డ పుట్టగానే అన్ని విషయాలు తెలిసిపోయి వాళ్ళని ఎలా పెంచాలన్న జ్ఞానం ఎవ్వరికీ ఉండదు. ఎవరికీ రాదు. పూర్వకంగా స్టెప్ బై స్టెప్ వెళ్తూ వస్తూనే వస్తుంది. ఆ ఎక్స్‌పీరియన్స్ మనకు కూడా. యాస్ ఎ మదర్‌గా, పేరెంట్‌గా, యాస్ ఎ ఫ్రెండ్‌గా ప్రతీదీ. సో, అలా మనం ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం ఫ్రెండ్స్. వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ షేర్ చేసుకొనిద్దాం. పంచుకొనిద్దాం. టైమ్ స్పెండ్ చేద్దాం. కాకపోతే కొంతమందికి వీలవుతుంది. కొంతమందికి వీలు కాదు. వాళ్ళ వాళ్ళ పనుల వల్ల కూడా కానీ తిట్టొద్దు. నేను స్ట్రెస్‌లో ఉన్నానని చెప్పేసి నేనెళ్ళి ఇంట్లో వాళ్ళనొచ్చి తిట్టానంటే ముందు జాబ్ మానేయి. నోరు మూసుకొని ఫస్ట్ నువ్వు చేసే పనులు మానేయి. ఏ విషయంలో నుంచన్నా చెప్తారా లేదా? అంటారా లేదా? ఖచ్చితంగా అంటారు. నేనిందాక చెప్పినట్లుగా ఈ పనులన్నీ ఈ మెడిటేషన్‌కి మన స్పిరిచువాలిటీకి సంబంధించిన విషయాలన్నీ నేను చేస్తున్నానని చెప్పి ఇంట్లో నేను పోయి అవన్నీ బిహేవ్ చేసినానంటే నువ్వు నోరు మూసుకొని ఫస్ట్ అవన్నీ చెయి. నువ్వు చేస్తుంటే నీకేం వాళ్ళకి ఎంతైనా ఫిజికల్‌గానే చూస్తారు కాబట్టి ఆ పర్సెప్షనే ఉంటుంది కాబట్టి నీకేం లాభం వస్తుంది? ఫస్ట్ సైలెంట్‌గా అయిపో. దాన్ని తీసేయి. ముందు ఇవి చూసుకో అనే చెప్తారు. అలా కాకుండా నేను తెలివిగా ఒక భార్యగా అన్నీ అక్కడ రెస్పాన్సిబిలిటీస్ ముగించుకొనొచ్చే ఇలా వచ్చి కూర్చున్నానంటే ఓకే. తన పని తను చూసుకొని తనిక్కడికొచ్చింది. అండ్ ఇంకొకటి చేంజెస్. మార్పు. మార్పులను కూడా చూపిచ్చాలి. నాలో నేను చూపిస్తేనే అవతల వాళ్ళు మారుతారు. ప్రతిది. సో, ఇది ఫ్రెండ్స్. చెప్పండి. డౌట్స్ కూడా ఉంటే తీసుకుంటే బాగుంటుంది. కొత్త యెస్ వాళ్ళు అమ్మా. వచ్చారు. నేనిప్పుడు అదే అడగబోతున్నాను. ఈరోజు యెస్. కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. ఓహ్! రియల్లీ. థాంక్ యూ. సూపర్బ్. మనకి కొత్త వాళ్ళే కావాలి. చాలా కావాలి. వాళ్ళే రావాలి కూడా. యెస్. సూపర్బ్ అండి. ఈరోజు ఎవరైతే కొత్త వాళ్ళున్నారో వాళ్ళందరూ కూడా గ్రేట్ అండి. గ్రేట్ ఒక్కసారి మాస్టర్స్. మీరందరూ హ్యాండ్ రైజ్ చేయండమ్మా. సాయి ప్రసన్న గారు మాట్లాడండి. ఒక్కసారి ఇక్కడ చాట్ బాక్స్‌లో ఎవరో పెట్టారు కమలాకర్ గారు. ఒక్కసారి సరైన ధ్యానం ఎలా చేయాలో చెప్పండి అని అడుగుతున్నారు. సో, కమలాకర్ గారు మీరు కొత్తవారైతే నేను చెప్పేది ఓకే. పాత వాళ్ళైతే వేరే విధంగా ఉంటుంది చెప్పడానికి. సో, సరి అయిన ధ్యానం ఎలా చేయాలి? చేసే పద్ధతి, ఆ పోస్టర్ మీకు తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అడుగుతున్నాను. సో, అంటే తెలుసు అందరి అంటే కోసం తను పాతే కానీ అందరి కోసం వేశాను. ఓకే. డన్ అమ్మా. థాంక్ యూ. నాకీ క్లారిటీ వస్తేనే నా ఆన్సర్ కూడా అలాగే వస్తది. నేను ఎలాగంటే అలా చెప్పకూడదు కదూ! సో, అందుకని సో, సరి అయిన ధ్యానం ఎలా చెయ్యాలో చెప్పండి అని అంటున్నారు కదా! అసలు సరైన ధ్యానం కానిది అంటూ ఉందా? అస్సలు లేదు ఫ్రెండ్స్. మనం చేస్తున్నదే సరి అయిన ధ్యానం. ఆనాపానసతి ధ్యానం. శ్వాసను గమనిస్తూ కూర్చోవటం. శ్వాస మీద ధ్యాస పెట్టటం. అండ్ మనం చేస్తున్నదొకటే సరైన ధ్యానం అని అనుకుంటే తప్పు. నా దృష్టిలో. పత్రిజీ మనం చేస్తున్నది సరైన ధ్యానమనే చెప్పారు. సో, ఫ్రెండ్స్ ఇంకొకటి అది గూడా మీరు గుడ్డిగా వెళ్ళొద్దు. చేస్తున్న వారెవరైనా కూడా దాన్ని కూడా సెర్చ్ చేసుకోండి. దాన్ని కూడా తెలుసుకోండి. ఆ దానిపైన కూడా జ్ఞానం పెంచుకోండి. అప్పుడు ఏది సరైన ధ్యానం, మనం చేస్తున్నది సరైన ధ్యానమా కాదా అని తెలుస్తుంది. అండ్ ఇంకొకటేంటంటే మనం పత్రి సార్ ఒకటి చెప్తారు. అందరి దగ్గరికెళ్ళాలి. అందరి దగ్గరికెళ్ళి నేర్చుకోవాలనే చెప్తారు. మరి అందరి దగ్గరికెళ్ళి నేర్చుకోవాలని ఆయన ఎందుకు చెప్తారంటే, అందరి జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలని, అలాగే అందరిని యాక్సెప్ట్ చెయ్యాలని.
మరి అందరు చేసే ధ్యానం కూడా సరి అయినదే ఫ్రెండ్స్. ఈ ఈ ఈ లోకంలో, ఈ భూలోకంలో సృష్టించబడి ఉన్న ప్రతి విషయం, ప్రతి సందర్భం, ప్రతి వస్తువు, ప్రతిదీ ఏదైతే ఉందో అన్నీ సరి అయినవే. మన దృష్టే సరి అయినవి కాదు. నా నా యాక్సెప్టెన్సీనే సరైనది కాదు. ఎవరికి వారుగా కరెక్ట్ గానే జీవించి కరెక్ట్ గానే ఉన్నారు, కరెక్ట్ వేలోనే వెళ్తున్నారు. నేనే అనవసరంగా వాళ్ళ విషయంలో వేలు పెట్టి చూసి ఇది కాదని వేలెట్టి పెట్టి నేనే ఇదవుతున్నాను. సరైనది కాదని చెప్తున్నా. ఎలా చెప్తాం అది సరైనది కాదని? వాళ్ళకు కూడా ఆ విషయంలో చేసి వాళ్ళు లాభాలు పొందింటారు అట్లంటే. నేను చేస్తున్నది సరైనదని ఎవరికి వాళ్ళే ఫీల్ అవుతాం. కానీ సరి అయిన ధ్యానం ఏది అని చెప్పాలి అనంటే మనం పాటిస్తున్నది బుద్ధుని నుంచి వస్తున్నది, బుద్ధుల వారి నుంచి వస్తున్నది, ఆయన సూచించినది, ఆయన చెప్తున్నది. మనమే తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఏది సరైనదని. ఎలా మనం చేస్తున్న ధ్యానంలో మనకు అందించబడుతున్న జ్ఞానంలో ఏమవుతుందంటే ప్రతి క్షణం ఎరుక మనకి ఈ PSSM లో ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తున్న ద్వారానే మనకొక ఎరుక అనేది వచ్చింది. ఇక్కడికి వచ్చాకనే మనకి చాలా పదాలు తెలిసొచ్చాయి. ఎరుక, యాక్సెప్టెన్సీ, అంగీకరించాలి, స్వీకరించబడాలి, అందరికి సహాయం చేయాలి. ఇవన్నీ పదాలు ఇంతకు ముందు ధ్యానంలోకి రాకముందు తెలియవు. అందరం కూడా ఊరికే ధ్యానం చేసుకుంటూ ఎవరినో ఊహించుకుంటూ అలా చేస్తూ ఎవరిపైననో ఏ దేవతా శక్తి పైన మనం ధ్యాస పెడుతూ చేస్తూ వెళ్ళాం. నా పైన నేను వెళ్ళలా, నా పైన నాకు రాలా, ఆ దృష్టి నాకు రాలా, ఆ ఆలోచన నాకు రాలా. ఇప్పుడు ఈ ధ్యానం చేయటం ద్వారా, అందుకే నా వెనకల అప్పో దీపో భవ అని ఉంది. ఎవరి దీపాన్ని వాళ్ళే వెలిగించుకోవాలి, ఎవరి జీవితాన్ని వాళ్ళే ఉద్ధరించుకోవాలన్న ఒక్క మాట, ఆ గొప్ప మాట చెప్పింది ఒక పత్రి గారే. ఇంత నాలెడ్జ్ అందుతా ఉండేది ఒక PSSM లోనే. సో శ్వాస మీద ధ్యాస పెట్టటం అనేది శ్వాస మీదే ఎందుకు పెట్టాలి? శ్వాస యొక్క ప్రాణశక్తితోనే ఎందుకు మనం ఉండాలి? ఒక ప్రాణశక్తి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మాట్లాడుతున్నాయి. శరీరం కదులుతా ఉంది, అన్నీ చేస్తా ఉంది. ఒక ప్రాణశక్తితోనే ఉంది. అది ఏంటనేది తెలుసుకునేది ఈ శ్వాస మీద ధ్యాస యొక్క ధ్యాన స్థితి ద్వారానే, ధ్యానం ద్వారానే జరుగుతుంది. కాబట్టి నేను ఇది సరైన ధ్యానం అనే చెప్తాను. కాకపోతే ఒకరిని కించపరిచి మటుకైతే నేను ఇది చెప్పలేను సార్, చెప్పను కూడా. ఎందుకంటే అందరినీ యాక్సెప్ట్ చేయాలి కాబట్టి. సార్ మనకు అదే నేర్పించారు. సృష్టిలో ఉన్న ప్రతిదీ మనం అంగీకరించుకుంటూ బాబాజీ చెప్తారు, మహాతర్ బాబాజీ ఒక మాట చెప్తారు. మనం సునక మాంసం తినేవాడినైనా కూడా యాక్సెప్ట్ చేసిన నాడే నువ్వు ధ్యానివి, జ్ఞానివి, ఆధ్యాత్మిక శక్తివి, ఆధ్యాత్మిక వేత్తవు అని చెప్తారు ఆయన. మరి ఇంకిప్పుడు ఏమంటాం? సో ప్రతి ఒక్కళ్ళు నా దృష్టిలో గొప్పవాళ్లే. ప్రతి ఒక్కటి కూడా గొప్పదే చేస్తున్నది. ఏది కూడా సరైనది కాదు అని నేను డిసైడ్ చెప్పటానికి నాకు రైట్స్ లేవు. సో అలా మనం చేస్తున్నది, మనం ఈ ఆనాపానసతి ధ్యానం మటుకు చాలా 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 గొప్పది. అది మటుకు బల్లగుద్ది చెప్పగలను అంతవరకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అడిగినందుకు నాలో కూడా నాకు ఇంత తెలుసా నాకు ఇప్పుడు తెలుస్తుంది. థ్యాంక్ యూ. నమ్రత ఒకసారి తనకి కోహోస్ట్ ఇవ్వండి. హలో, మాట్లాడండి అమ్మా. వీలైతే వీడియో ఆన్ చేసుకోండి అవకాశం ఉంటే. నేను ఇవాళే ఫస్ట్ టైం అండి ధ్యానం క్లాస్ ఇవన్నీ జాయిన్ అవటం. ఓకే. మా అత్త కొన్ని ఇయర్స్ నుంచి పత్రిజీ గారి ధ్యాన దీనిలో ఉన్నారు. ఆవిడ ఎప్పుడూ చెప్తూ ఉంటారు, విను నీకు మంచిగా ఉంటది అని. కానీ నాకు అంత ఇంట్రెస్ట్ ఎప్పుడు రాలేదు.
ఓపెన్ గానే ధ్యానము ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ ఎప్పుడు రాలేదు. ఇప్పుడు కూడా కొంచెం లైఫ్ అటు ఇటుగా ఉండి ట్రై చేద్దాం అన్నట్టు జాయిన్ అయ్యింది. క్లాస్ ఎలా అనిపించింది మీకు? బాగుందండి. మరి ధ్యానం చేసి చూడండి. ఒక 40 డేస్ లేదా మినిమం చేస్- 21 డేస్ చేసి చేస్తాను. చూసి చేసారా? చేస్తానండి అంటున్నా. చెయ్యండి. చేసి అప్పుడు మీకు నచ్చకపోతే అప్పుడు మాని. సరే అండి. కంపల్సరీ 21 డేస్ మీరు క్లాసెస్ అటెండ్ అవ్వండి. అవుతాను. ఇంకా ఎవరైనా ఖచ్చితంగా అవుతాను. తప్పకుండా రావాలమ్మా. ఎందుకంటే మీ యూత్ వస్తే ఇంకా ఎంతో మందికి మీ ఫ్రెండ్స్ కి వాళ్ళకి అప్పుడు ప్రపంచం మారటానికి ఎంతో సేపు పట్టదు. ఈ ధ్యానం అన్నది ఎంత అద్భుతమైనదో మీరే చెప్తారు. ఇప్పుడు ఇందు చెప్తోంది, శృతి చెప్తోంది, ఇలా ఎంతో మంది యూత్ పైమా స్టూడెంట్స్ వందల కొద్దీ ఉన్నారనమాట. ఎందుకు వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఎందుకుంటున్నారు లైఫ్ లో? ధ్యానం వలన ఆ రుచి తెలుసుకుంటే అస్సలు మానరు ధ్యానాన్ని. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఒక 100 మందికి తక్కువ కాకుండా తీసుకొస్తారు ధ్యానంలోకి. తప్పకుండా కంటిన్యూ చేయండి అమ్మా. ఇంకెవరైనా హ్యాండ్ రైజ్ చేస్తారా? ఇందు నీ సజెషన్ ఏమైనా ఉందమ్మా? చెప్పాలనుకుంటే చెప్పచ్చు. ఎస్ అమ్మా. ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ విషయాలన్నింట్లో కూడా ఏ డౌట్స్ ఉన్నా అడగండి. మీకు ఫస్ట్ స్టార్టింగ్ లో కూడా చెప్పాను, మీరు ఎలాంటి విషయాలను అడగాలన్నా ఏం అడగాలన్నా కూడా అడగండి హ్యాపీగా. ఇది షేర్ చేసుకుందాం ఒకరికొకరని, కానీ నా నోరు ఊరుకోకుండా సైలెంట్ కంటిన్యూగా అట్లాగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. అలాగా. కాకపోతే ఇది ఎలాంటి క్లాస్ కాదు, ఏం కాదు. నేను నా లైఫ్ లో ఎక్స్పీరియన్స్ అయినది తెలుసుకున్నదే నేను మీతో పంచుకోవటం జరిగింది. ఇది పంచుకోవటం వరకే ఫ్రెండ్స్, షేర్ చేసుకోవటం వరకే, కానీ ఎలాంటి ఇది కాదండి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గ్రేట్. ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంకా ఇంకా గ్రేట్. ఎందుకంటే వాళ్ళు ఎన్నో అనుభవాలతో ఇక్కడికి వచ్చి ఉంటారు. ఇంకా ఇంకా అనుభవ జ్ఞానం వాళ్ళతో ఉంటుంది. కాకపోతే ఇది అనుభవ జ్ఞానం అన్న విషయం తెలీదు అంతే. ధ్యానం చెయ్యండి ఫ్రెండ్స్, అది తెలిసొస్తుంది. నేను ఇవాళ ఎందుకు చెప్పానో నాకు తెలీదు. ఈవెన్ నేను ఏది కూడా ప్రిపేర్ అయ్యి అయితే రాను. ఇది 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 ట్రూ. ఎందుకంటే నిరంతరం ఎప్పుడు కూడా ఈ సత్యంతోనే ఉంటాం, ఈ మార్గంలోనే ఉంటాం. ఎప్పుడు క్లాసెస్ వింటుంటాం, ఎందరో మాస్టర్స్ ని కలుస్తూ ఉంటాం. లక్కీగా ఇంట్లో ఉండి కలుస్తూ ఉంటాం. అది అదృష్టం మనది. చాలా చాలా అదృష్టం. బయటికి ఎక్కడికి ఎండలకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లో హాయిగా కూర్చొని ఎంజాయ్ చేస్తూ మనం ఇవన్నీ కూడా పంచుకోవచ్చు. దట్ ఇంకొకటి ఏంటంటే, బిఫోర్ డేస్ లో మనకి హరికథ, బుర్రకథలు అవన్నీ ఉండేవి. మహాభారతాలు, పురాణ కథలు చెప్పుకోవటం, పెద్దవాళ్ళందరూ ఒక అరుగుల పైన వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉండటం, వాళ్ళంతా కూడా చక్కగా ఉండేది. అప్పుడు పిల్లలు కూడా పెద్దవాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసేవాళ్ళు, ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి వాళ్ళుగా ఫోన్లు వచ్చేసి వాళ్ళు ట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉండడం ద్వారా స్క్రోల్ చేసుకుంటూ వాళ్ళందరినీ అదే అయిపోతుంది. ఎక్కడ కూడా సజ్జన సాంగత్యాలు అంటే అలాంటి సాంగత్యాలు దగ్గరకు కూర్చొని అందరం ఒక్క చోట కూర్చొని మాట్లాడుకునేది లేదు. కానీ మన పత్రి గారు ఈ జూమ్ ద్వారా ఇంట్లో నుండి అందరినీ కలవండి అని చెప్పారు. మాట్లాడుకోండిరా హాయిగా, ఒకరితో ఒకరు మాట్లాడుకోండి, నోరు విప్పి మనసు విప్పి మాట్లాడుకోండి. దట్టు మన పిఎస్ఎస్ఎం లో మన పిరమిడ్ మాస్టర్స్ కానీ ఈ ధ్యాన మార్గంలో కానీ నేను చూసింది ఏంటంటే, ఎవరిని కించపరుచుకోరు. ఓపెన్ గా షేర్ చేసుకున్నారు, ఓపెన్ గా అడిగారంటే ఎవరిని ఇప్పుడు అమ్మ కానీ, శృతి గారు కానీ, ఇందాక సార్ కానీ ఎవరైనా మేము మీతో ఇలా ఓపెన్ గా చెప్పాను ఒక మాట అంటే వాళ్ళు ఏం తప్పుగా అనుకోరు. గ్రేట్. వాళ్ళలో ఉన్న విషయం వాళ్ళలో దాచిపెట్టుకోకుండా ఓపెన్ గా షేర్ చేసుకున్నారు. ఎంత గ్రేట్ అనే హ్యాపీగా ఫీల్ అవుతారు, హ్యాపీగా అభినందిస్తారు కూడా. ఇది పిఎస్ఎస్ఎం లో ఉండేది. ఇది నేర్పించారు మనకి పత్రి గారు.
అది అది ఉంది ఫ్రెండ్స్. అందుకే నేను అడుగుతున్నాను. ఓపెన్‌గా షేర్ చేసుకోండి. మన మైండ్ రిలాక్స్ అవ్వాలి. ఎలా అవ్వాలి మరి? ఎలా ఈ స్ట్రెస్ నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారు అంటే మనం ఓపెన్‌గా షేర్ చేసుకోకుండా నేనిందాకన్నాను. నేను అసూయ పడుతూ, లేదు వేరే వాళ్ళ మాటలకి నేను కుంగిపోతూ, నేను చాలా తక్కువగా నన్ను నేను తక్కువ చేసుకుంటున్నాను. నా భావనలన్నీ తక్కువ, నన్ను నేనే చులకనగా చూసుకుంటున్నాను. నాకేదో లేదు. నా 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 ఫిజికల్ లైఫ్‌లో నాకేదో తక్కువయ్యింది. ఆర్థికంగా తక్కువయ్యింది. ఫైనాన్షియల్‌గా నేను స్టడీస్ పరంగా తక్కువయ్యింది. నా అందంలో తక్కువయ్యింది. నేను సంపాదించట్లేదు. నా ఇన్‌కమ్‌లో తక్కువయ్యిందని నాకు నేనుగా వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకొని నన్ను నేనే చులకన చేసుకుంటున్నా. నన్ను నేనే తక్కువ చేసుకుంటున్నాను. నేనలా స్ట్రెస్‌కి గురవుతున్నా. మరి ఇవన్నీ ఖాళీ అవ్వాలి కదా! నేనిందాకన్నా దీన్ని డంప్ యార్డ్ చేసి పెట్టానని జెప్పేసి. ఆ డంప్ యార్డ్‌లో నుంచి ఖాళీ చేసుకోవాలని లేదా? చేసుకోవాలి కదా! చేసుకునేదంటది చక్కటి అవకాశం వచ్చింది. ఈ ఆనాపానసతి ధ్యానం ద్వారా, ఇలాంటి జూమ్ సెషన్స్ ద్వారా. సజ్జన సాంగత్యాన్ని కల్పించారాయన మనకు. ఎంత గొప్ప విషయం. నాకైతే ఎప్పుడు అదే గుర్తొస్తుంది. ఒకప్పుడు అమ్మ వాళ్ళు ఒక గుళ్ళకెళ్ళో మనం పురాణాలు అవన్నీ చెప్పుకునేవాళ్ళు. చెప్పేవాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు కూడా కథలు అవన్నీ చెప్పేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నా మనం వినిపించుకునే స్థితిలో మనం లేము. వాళ్ళకి అవకాశం ఇవ్వట్లా. చెప్పే అవకాశం ఇవ్వట్లా. మా అమ్మమ్మ వచ్చి నాకేమన్నా చెప్తుందంటే నేను విసుక్కుంటామా, నువ్వెప్పుడు పాత కథలు పాతవే చెప్తున్నావు. కానీ లేదండి. ఆ పాత కథ ఎలా వచ్చిందంటే అనుభవంతో వచ్చింది. నేనిప్పుడు ఆలోచిస్తున్నప్పుడు నాకేమనిపిస్తుందంటే, ఒకప్పుడు ఇప్పుడు ఆర్టిఫిషియల్‌గా సృష్టిస్తున్నాం. అప్పుడు న్యాచురల్‌గా సృష్టించబడి ఉన్న కథలవన్నీ. సహజత్వంతో కూడుకొని ఉన్నవి అవన్నీ కూడా. ఆ సహజత్వాన్ని కోల్పోతున్నాం ప్రస్తుత స్థితిలో. అలాంటివన్నీ కోల్పోవద్దు. హ్యాపీగా సజ్జన సాంగత్యం ఇలా ఇంట్లో కూర్చోండి. ఈ టెక్నాలజీని ఇలా వాడుకోండని మనకిచ్చారు మన గురువుగారు. ఓకే. డన్. సో, థాంక్ యూ అమ్మా. థాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు కలుద్దాం. థాంక్ యూ. కానీ రేపైతే మాస్టర్స్ ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి అన్న డౌట్స్ ఉంటే ఒకసారి. ఇలా ఎవ్వరు కూడా సైలెంట్‌గా అయితే ఉండొద్దు. దయచేసి రేపైతే మాట్లాడుకుందాం. ఇంకా వస్తుంది. వస్తాయి. సజ్జన ప్లీజ్. సాంగత్యం లాగా చేద్దాం. ఇందు యెస్. చెప్పినట్టుగా వీలైనంత మంది చక్కగా వీడియోస్ ఆన్ చేసుకుందాం. చాలా చక్కగా బావుంటుంది. ఒక్కసారి చాలా సజ్జన బాగుంటుంది. సాంగత్యంలో ఒక్కసారి మనం పాల్గొనండి. అందరం వీడియోస్ చాలా. ఆన్ చేసుకుని హిందూతో మాట్లాడితే హై చెప్తే తను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఒక్కసారి అది చేసి చూద్దాం. చేస్తే మన మనసు ఎంత తేలికవుతుందో చూద్దాం. దుర్గాదేవి గారు ఏదో అడగాలనుకుంటున్నారు. హ్యాండ్ రైజ్ చేశారు. నమస్తే మేడం. అమ్మ నమస్తే. వీడియో ఆన్ చేయలేదని ఏమనుకోకండి. ఎడుతూ ఉన్నాను. పర్వాలేదు. చాలా బాగా చెప్పారు మేడం. ఇంకా ముందు ముందు మీ క్లాసులు విని ఇంకా మరింత జ్ఞానం మేము తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నామండి. రేపు కూడా ఇందు మేడమే వస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. మీకు కూడా మీరు ఎంత శ్రమ తీసుకుని మా అందరికీ ఇంతటి మంచి అవకాశాన్ని ఇంట్లో కూర్చొని చూసే అవకాశాన్ని మా అందరికి ఇచ్చారండి. చాలా కమలావతి థ్యాంక్ యూ. గారు మాట్లాడండి. కమలావతి గారు మాట్లాడతారా? కళావతి గారు. అండి శ్యామల మేడం విజయవాడ నుంచి కళావతి అని ఎస్ మేడం. చాలా చక్కగా చెప్తున్నారు. ఇవాళ యూత్ వెళ్తున్న దారులు, ఇవాళ పోతున్న ఇంత పోకళ్ళు చూస్తూ ఉంటే పెళ్ళైపోయి 3 months లోనే డివోర్స్కి వెళ్ళిపోవడాలు, సూసైడ్ చేసుకోవడాలు, అంటే ఒక ఫ్యామిలీ లైఫ్లోకి ఎంటర్ అవడానికే భయపడటము, పెళ్ళే వద్దు అనే ఒక నిర్ణయాల్లోకి వెళ్ళిపోవడము, లేదు చేసుకున్నా సరే అక్కడ ఏంటి అనంటే ఒక నేనెంత సంపాదిస్తే నువ్వెంత సంపాదిస్తే షేరింగ్స్, అంటే అక్కడ ఏమవుతుందంటే ప్రేమతత్వం అనేది ఒక కుటుంబము మన ద్వారాగా ఇంకొక కొత్త జనరేషన్ కి మనం జన్మనిస్తాము అనేది మనకు ఒక కుటుంబ వ్యవస్థ, అంటే మన సాంప్రదాయంగా మన ఇండియన్ కల్చర్ లో ఒక కుటుంబ వ్యవస్థ అనేది పెట్టారు. అంటే ఇవన్నీ మనం పాశ్చాత్య దేశం పోకళ్ళన్నీ పోతూ ఒక కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటూ పోతుంటే ఈ జనరేషన్ చూస్తుంటే భయం వేస్తుంది.
ఏంటి మా అంటే మన తల్లిదండ్రులు, మన అమ్మమ్మలు, తాతయ్యలు మనకు నేర్పింది ఏంటి అనంటే ఓర్పు, సహనం. ఓర్పుతో ఉండాలి, సహనంతో ఉండాలి. ప్రతిదాన్ని అంగీకరించాలి. అంటే అసలు భర్త అంటే ఏంటో మొహమే తెలియకుండా పెళ్ళిళ్ళు చేసుకొని 50 సంవత్సరాలు కాపురాలు చేసి, బిడ్డల్ని కని, వాళ్ళని ప్రయోజకుల్ని చేసి ముందుకు వెళ్తున్న ఆ జనరేషన్ నుంచి ఇవాళ ఎంత ఫ్రీడమ్ మన పిల్లలకి మనం ఇచ్చి, ఎంత స్వేచ్ఛనిచ్చి, మనం అనుభవించినవన్నీ కూడా వాళ్ళకి చెప్పి, అంత విద్యాబుద్ధులు నేర్పించినా కూడా ఇవాళ మరి ఈ తీసుకుంటున్న ఆహారము, వ్యవహారము ఈ ఫుడ్ నుంచి అవని, సమాజంలో వాళ్ళు కాలేజీ వాతావరణము, బయట ఇప్పుడు జాబ్స్ చేసే ఐటీ జాబ్స్ బయట ఆ వాతావరణాలన్నిటి యొక్క ఎఫెక్ట్ పిల్లల మీద పడుతూ ఇవాళ వాళ్ళు ఏమన్నా హ్యాపీగా ఉన్నారు. ఇవాళ వాళ్ళు వాళ్ళు సఫర్ అవుతున్న దాన్ని మనం చూస్తూ ఎలా అంటే వాళ్ళని ఎలా బయటికి తేవాలో, ఎలా చెప్తే వీళ్ళు అర్థం చేసుకుంటారో అర్థం కాని స్థితిలో మనం ఉంటూ, ఎలా బయటికి రావాలో వాళ్ళకి కూడా తెలియక ఎంతో సతమతం అవుతూ ఉన్న ఈ సమయంలో నిజంగా మన గురువుగారికి ఏ జనరేషన్‌కి సంబంధించి ఆ జనరేషన్‌కి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఎలా బయటికి రావాలి, మనని మనం సరిదిద్దుకుంటూ ఇంకొకళ్ళని కూడా సరిదిద్దగల స్థితికి మనని ఒక ఎలా తయారు చేశారు అనంటే ఈరోజు సమస్యొస్తే మనం భయపడటం లేదు. దీనికి సొల్యూషన్ గూడా ఉంది అనే స్థితికి మనము ఆ వేలోగా వెళ్తున్నాము. నిజంగా మీ ఇట్లా చిన్న పిల్లలు చక్కగా యూత్ ఇలా ఆలోచన విధానంలో మార్పు అంటే అవి ఆలోచించే విధానం, ఆ మాట్లాడే విధానంలో ఒకేసారి కాకపోయినా స్లోగా అయినా అలా ఒక్కొక్క విషయంగా అలా, 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 అలా చేంజ్ అవుతూ ఉంటే అంటే మన ప్రతిరూపాలని మనల్ని మనం చూసుకుంటున్నట్టుగా అనిపిస్తూ ఉందసలు. చాలా స్వీట్‌గా, చాలా స్లోగా, చాలా క్యూట్‌గా ఎంతో బాగా చెప్తున్నారు ఇందు గారు. చాలా బాగా అనిపిచ్చింది. మీరు ఎంతో మందికి యూత్‌కి ఇన్‌స్పిరేషన్ అవ్వాలి. మీ జ్ఞానం అందరికీ గూడా అందాలి. ఇన్నర్ నుంచి ప్రతి ఒక్కరిలో గూడా చిన్న చిన్నగా మార్పులు చేసుకుంటూ, వాళ్ళ జీవితాల్ని అద్భుతంగా మార్చుకొని, భావితరాలకు కూడా మీరు ఆదర్శం. మీ పుట్టబోయే బిడ్డలకి, పుట్టున్న వాళ్ళకి, తరాల తరాలకి గూడా ఇంత జ్ఞానం అంటే ఒక గురువు చేసిన ఒక చిన్న పని ఎన్ని తరాలకి అలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తుందో, దీనికి అసలు ఏ రకంగా మనము కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి అంటే దీనికసలు నో వర్డ్స్ అనమాట. ఒక మాటతో కృతజ్ఞత అనే ఒక మాటతో దీన్ని ఇచ్చేయలేము. నిజంగా శ్యామల మేడంకి కృతజ్ఞతలు. ఒక మంచి జూమ్‌ని ఏర్పాటు చేసి, ఇలాంటి ఒక మంచి విషయాల్ని అంటే మాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, మగపిల్లలు, ఆడపిల్లలు అందరూ కూడా ఒక మంచి సజ్జన సాంగత్యాన్ని మాట్లాడుకోవడానికి ఓపెన్ మైండ్‌గా దీన్ని ఇలా షేర్ చేసుకోవడం అనేది మంచి విషయము. ఇంకా చాలా వండర్‌ఫుల్‌గా సెషన్స్ అన్నీ ముందుకు వెళ్తూ ఎంతోమంది ఇంకా ఇంకా ఇన్‌స్పైర్ అయ్యి, ఇందులో జాయిన్ అయ్యి, చాలా మంచి విషయాలు తెలుసుకొని, మనల్ని మనం సరిదిద్దుకొని, మనం సరిదిద్దుకుంటే ఆటోమేటిక్‌గా మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ కూడా సరిదిద్దబడతాయి. చాలా బాగా అనిపిస్తుంది మీరు మాట్లాడుతుంటే. చాలా క్యూట్‌గా మాట్లాడుతున్నారు. థాంక్ యూ. థాంక్ యూ. చాలా బాగా అనిపించింది సెషన్. అద్భుతం. అమ్మ నాగలక్ష్మి గారు మాట్లాడండి అమ్మా. థాంక్ యూ అమ్మా. నాగలక్ష్మి గారు. హాయ్ మేడం. హాయ్. ఈరోజు క్లాస్ చాలా బాగా చెప్తున్నారు మేడము. నాకు కూడా చాలా కొత్త విషయాలు అర్థమవుతున్నాయి. నాకు ఈ ధ్యానంలోకి నాకు వచ్చినా గానీ అంత జ్ఞానం అయితే లేదు. సో ఇప్పటి నుంచి క్లాసులు వింటూ నేను జ్ఞానాన్ని పొందుదామని మీ దగ్గర జాయిన్ అవ్వడం జరిగింది మేడం. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మీకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రేపు నేను నా జీవితంలో నేనేం తెలుసుకున్నాను, ఎలా తెలుసుకున్నాను, ఎందుకు తెలుసుకున్నాను ఈ ధ్యానం గురించి, నా జీవితంలో జరిగిన విషయాలతో పాటుగా, ఆ అనుభవంతో పాటుగా మనం చర్చించుకుందాం. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకెవరైనా మాట్లాడతారా మాస్టర్స్? హ్యాండ్ రైజ్ చేయండి. అవని మేడం, డి లావణ్య, హసీనా,
హాయ్ మేడం. హాయ్ అమ్మా. హాయ్ లావణ్య అక్క. మేడం. హాయ్ ఇందు హాయ్ అక్క. లావణ్య. హాయ్ హాయ్. బాగా చెప్పారక్క. నిజంగా చాలా బాగా చెప్పారు. నిజంగా ఇప్పుడు మీరు చెప్పిన టాపిక్ లో నిజంగా కోపం అంటే స్ట్రెస్ ఫీల్ అవ్వడం, ఓకే స్ట్రెస్ అయిపోవడం, ఎవరన్నా నువ్వు అది చేయవే ఇది చేయవే అంటే అలా ఎగ్జైటింగ్ అయిపోవడం అని, మామూలుగా స్ట్రెస్ గా ఎక్కువగా ఫీల్ అవ్వడం, స్టడీస్ పరంగా కూడా స్ట్రెస్ ఎక్కువ అవడం. ఇప్పుడు ఏంటంటే చాలా మంది మామూలుగా చదువుకుంటున్న కూడా పిల్లలు ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నారు. అంటే సార్స్ తిట్టడం అని, చదవకపోవడం ఏదన్నా కొడతారు తిడతారు అని, దాని గురించి కూడా చాలా మంది బాగా స్ట్రెస్ ఫీల్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు అక్క. నిజంగా చాలా మంది పేరెంట్స్ ఏంటంటే ఆ మా పిల్లలు చదువుకుంటున్నారు, మా వాళ్ళే జాబ్స్ చేస్తున్నారు, మీరు చదివినా కానీ మీ స్థాయిలో మీరు ఉండలేకపోతున్నారు అని కొట్టే వాళ్ళు కూడా తిట్టే వాళ్ళు కూడా ఉంటున్నారు అక్క, పేరెంట్స్ లో కూడా. నిజంగా ఈ ఈ ఎస్, ఇప్పుడు చూసే పరిస్థితిని బట్టి జనం నిజంగా పేరెంట్స్ అలాగే ఉంటున్నారు అక్క. చాలా బాగా చెప్పారు అక్క మీరు. ఎగ్జాక్ట్లీ. నేను అందుకే చెప్తాను, ఫస్ట్ మార్పు రావాల్సింది పిల్లల్లో కాదు మనలో, పేరెంట్స్ లో రావాలని అవునక్క, చెప్పేసి. నిజంగా. పెళ్ళైపోయి ఉన్న అమ్మాయి 3 నెలలకే ఎందుకు ఇంటికి తిరిగి వచ్చేస్తుంది అంటే దానికి కారణం కూడా మనమే, పేరెంట్స్. నేను ఇది ఓపెన్ గా చెప్తున్నాను. దీనికి కూడా నేను నా బిడ్డకు నేర్పించుకునే దాన్ని బట్టే అక్కడికి వెళ్ళి ఒకప్పుడు ఇప్పుడు ఇందాక లావణ్య అంది టీచర్స్ కొడుతున్నారు, సార్ వాళ్ళు కొడుతున్నారు. స్కూల్లో మేము కొట్టించుకొని ఇంతలాగా ఉబ్బెత్తుకు వచ్చేవాళ్ళం. ఇంటికి కొట్టారంటే ఇంటికి వచ్చి చెప్పాను మా అమ్మ వాళ్ళకి, నువ్వేమో అనింటావు, సార్ చెప్పిన విషయానికి క్వశ్చన్ కి నువ్వు ఆన్సర్ చెప్పలేదు అందుకే నిన్ను కొట్టారు. కొట్టిన ఏం తప్పేముంది, నువ్వు రేపు నేర్చుకొని వెళ్ళు, సార్ రేపు కొట్టరు, సార్ అప్పుడు నిన్ను అప్రిషియేట్ చేస్తారు కదా అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు నా బిడ్డని కొడతావా, నేనే ఇంట్లో ఒక దెబ్బ కొట్టకున్నా నా నా బిడ్డని ఎలా కొడతారు మీరు అని ఫైటింగ్కి వెళ్తా ఉన్నాం స్కూల్లో టీచర్స్ పైకి. ఎలా రెస్పెక్ట్ పెరుగుతుంది టీచర్స్ అంటే పిల్లల్లో. ఎంత చులకనగా మాట్లాడుతున్నాం తెలుసా ఒక టీచర్ని. అది మేము అనుభవించాం కాబట్టి నేను చెప్తున్నా. పిల్లలు నేను నేను 4th క్లాస్ వరకు, సారీ 7th క్లాస్ వరకు అప్పుడు టీచ్ చేసేదాన్ని. ఇప్పుడు వెళ్ళట్లేదు. అఫ్ కోర్స్ 10th వరకు కూడా తెలుగు టీచ్ చేయగలను. కాకపోతే అప్పుడు నేను 7th క్లాస్ వరకు వెళ్ళేదాన్ని. నువ్వు 7th క్లాస్ టీచర్వే కాబట్టి 7th క్లాస్ స్టూడెంట్స్ ఒక్కటే, 7th క్లాస్ స్టూడెంట్స్ నేను ఆ క్లాస్కి వెళ్తే అక్కడ వరకే వాళ్ళు విష్ చేస్తారనమాట. హాయ్ మేడం అని, గుడ్ మార్నింగ్ మేడం. పక్క టీచర్ నా క్లాస్ కాదు కదా వాళ్ళు, నా క్లాస్కి ఏం వాళ్ళు టీచర్స్ రావట్లేదు కాబట్టి నేను విష్ చెయ్యను. ఆ టైప్ లో ఉన్నారు పిల్లలు ఇప్పుడు. అది నేర్పిస్తున్నామా మనం? నువ్వు అందరితో పంచుకొని తినో నువ్వు తినరా ఫస్ట్, నువ్వు తినో, నువ్వు ఇచ్చే ఇది క్యారర్ కంప్లీట్ చేసుకొనే రావాలని చెప్తున్నాను. కానీ నువ్వు అందరికీ పంచుకొని తింటున్నావా, ఫ్రెండ్షిప్ చేస్తున్నావా, ఎలా ఉన్నావని నేనే చెప్పట్లా. ఇవన్నీ బుద్ధులు నేను చిన్నప్పటి నుంచి నేర్పించుకుంటూ వస్తుంటే పెద్దగా అయ్యాక వాళ్ళకి ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి? అత్తారింటికి పోయినా కూడా అలాగే ఉంటారు. ఆ నేచర్ తోనే మనం ఎలాంటి వాతావరణాన్ని కల్పిస్తే మనం చుట్టూ అంతా కూడా చిన్నప్పటి నుంచి ఏ ఎన్విరాన్మెంట్ లో వాళ్ళు పుట్టి పెరిగితే వాళ్ళు అలాగే పెరుగుతారు. అలా మనస్తత్వంతోనే పుట్టి పెరిగినప్పుడు దాన్ని ఎందుకు నేను యాక్సెప్ట్ చేయకున్నాను? యాక్సెప్ట్ చెయ్యట్లే. ఒక మనిషిగా నేను మిమ్మల్ని నేను యాక్సెప్ట్ చెయ్యట్లా. ఎవరో వచ్చి భర్త, ఎవరో వచ్చి భార్య అంత తొందరగా ఎలా అర్థం చేసుకుంటారు? ఇద్దరి మధ్య అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఫ్రెండ్షిప్ అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఇప్పుడు ఇంకా టైం పడుతుంది. ఆ అర్థం చేసుకునే ఆ గ్యాప్ లో దూరిపోతాం మనం. పేరెంట్స్ కానీ మధ్యలో వాళ్ళు కానీ వాళ్ళు వచ్చి ఏదో నా బిడ్డ వచ్చి నాతో చెప్పుకుంది అనుకోండి, ఇలా అమ్మా ఇలా జరిగింది, మా ఆయన ఇలా అన్నాడు, లేదు మా అత్తగారు మా మామగారు ఇంట్లో ఏదో సంథింగ్ అలా జరిగిందని నాతో చెప్పుకున్నారు అనుకోండి. అవునా నాన్న, ప్రతి ఇంట్లో అలా జరుగుతుంది, కానీ దాన్ని యాక్సెప్ట్ చేసి నువ్వు లైఫ్ ని ఇష్టపడే పెళ్లి చేసుకున్న ఒక వ్యక్తిని ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతిదీ నేను ఇష్టపడాల్సిందే. నేను ప్రేమిస్తున్నాను, నేను ఇష్టపడుతున్నాను అంటే వాళ్ళ లోపాలని కూడా నేను ఇష్టపడాలి, వాళ్ళ మైనస్ పాయింట్స్ ని కూడా నేను ఇష్టపడాలి, ప్రేమించాలి కదా.
అది నీ 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 ఫ్యామిలీ, నీ కుటుంబం. అది నేను చెప్పట్లా. అండ్ ఏమన్నా అంటే అక్కడ ఇంకా మనం 2 ఎక్కువ చేసి చెప్పి వాళ్ళకి ఇంకా మనమే గ్యాప్ ఇచ్చేటట్టు చేసుకుంటున్నాం. అదొకసారి టెస్ట్ చేసుకుందాము ఫ్రెండ్స్. అది కూడా టెస్ట్ చేసుకుందాం. అక్కడ కూడా అవేర్‌నెస్‌తో ఉందాం. సగానికి సగం కారణం మనమే. ప్రతి దానికి మనమే. అలాగని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. నేనే కారణం మళ్ళా దానికి గూడా స్ట్రెస్ అయిపోయి నేను అది గూడా బాధపడిపోయి, అది గూడా మనసుకు తీసుకొని అలా ఉండొద్దు. కరెక్షన్ చేసుకుంటూ వెళ్దాం. దాన్ని కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఎందుకుండదండి హ్యాపీగా లైఫ్. మన చేతుల్లోనే ఉంది మన జీవితం ఆనందంగా. Yes. యెస్. థాంక్ యూ అమ్మా. అక్క ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనకి సంస్కారం డిసిప్లిన్ ఉంటే చాలక్క. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినాయంటే స్ట్రెస్ ఫీల్ అయిపోయి మేము రాయలేక చదవలేక సూసైడ్స్ ఐటమ్స్ అని అలాంటివి కూడా చేసుకుంటున్నారు అక్క ఇప్పుడు. యెస్. అది స్ట్రెస్ ఇస్తానది నేనే గదా! 10థ్ క్లాస్‌లో ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. నువ్వు ఫెయిల్ అయినావంటే చూడు, నీకు తక్కువ మార్క్స్ వచ్చినాయంటే నేనే పంపిస్తాను గదా! వాళ్ళు అలా ఫీల్ అవుతారు. నా నా బిడ్డకి నేను అలాగే కదా నేను చెప్పి పంపిస్తా ఉండేది. అంటే ఏ చిన్నప్పటి చదువు నుంచి పిల్లల్ని స్పోర్టివ్ గా తీసుకోవడం అలవాటు చేస్తే అప్పుడు వాళ్ళు స్పోర్టివ్ గానే తీసుకుంటారు. మార్కులు స్ట్రెస్ కాంపిటీటివ్‌గా ఫీల్ అవ్వరు. కాకుండా స్పోర్టివ్ నేచర్‌తో, అర్థం చేసుకునే నేచర్‌తో నేను పెంచాను అంటే నా బిడ్డని ప్రతిదీ నేను అందుకే చెప్పాను షేర్ చేసుకొనివ్వాలి వాళ్ళని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగినా, ఎలాంటి విషయాలు జరిగినా వాళ్ళతో నేనిందాక చెప్పినట్లుగా చిన్నప్పుడు వాళ్ళని మనమేం కొట్టినా, చేసినా పర్వాలేదు కానీ, రాను రాను వాళ్ళు పెరిగేటప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయాలి. పిల్లలతో ఫ్రెండ్‌షిప్ చేయాలి. అప్పుడే గదా మనతో వాళ్ళు హ్యాపీగా షేర్ చేసుకుంటారు అన్ని విషయాలని. ఏదైనా సరే, ఎలాంటిదైనా సరే నాన్న నువ్వు షేర్ చేసుకో. నాకు తెలిసింది నీతో నేను పంచుకుంటా. అమ్మతో ఎట్లాగైనా మాట్లాడేది? ఇవేనా నువ్వొచ్చి చెప్పేది? ఏం చేస్తాన్నావు నువ్వు ఈరోజు స్కూల్‌కెళ్ళి, కాలేజ్‌కెళ్ళి? ఇవన్నీ నేను మాట్లాడితే నెక్స్ట్ డే నాకొచ్చి చెప్పరు వాళ్ళు. అస్సలు చెప్పరు. సో, అలాగా. యెస్. ఎవరైనా హసీనా, కేఎస్ కుమారు, ఆర్యము, సాయి ప్రసన్న, టి రాజు, విజయలక్ష్మి ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి మాస్టర్స్. నమస్తే మేడం. ఆల్ మాస్టర్స్ హాయ్. నమస్తే. అవని హాయ్ హసీనా గారు. మేడం క్లాస్ మాత్రం చాలా చక్కగా చెప్పినారు మేడం. అన్ చాలా బాగుంది మేడం క్లాస్ మాత్రం. థాంక్ యూ హసీనా గారు. ఒక మాట వాళ్ళంటే ఒక్కసారంటే మనం దాన్ని సార్లు అనుకుంటాము. దాంట్లోనే పడిపోతాం మేడం. కరెక్ట్ మేడం ఆ మాట మాత్రం. వాళ్ళు ఏదో హ్మ్. ఒక్కసారి అంటారు ఒక మాట. అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత మనం పదే పదే రివిజన్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. మనకే తర్వాత ఎఫెక్ట్ పడేది మేడం. చాలా చక్కగా చెప్పినారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ హసీనా గారు. థ్యాంక్ యూ మేడం. రేపు కూడా అందరూ చక్కగా 8 గంటలకల్లా జాయిన్ అయిపోండి. ఒక 2 మినిట్స్ అందరు 2 కళ్ళు మూసుకుని ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కళ్ళము కూడా శ్వాసను గమనిస్తూ ప్రశాంతమైన స్థితిలో కూర్చుందాం.